నమస్తే నాగేష్ గారు. నమస్కారం మేడం. సో జానీ మాస్టర్ బెయిల్ తర్వాత నెల్లూరు వెళ్ళిపోవడం జరిగిందని చెప్పి అన్నారు. నెల్లూరు వెళ్ళిన మాట నిజమేనా? నిజమే. ఓకే. సో నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి సార్, ఎలా ఉన్నారు? యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ గురించి అంత క్లియర్ కట్గా మనం లోతుగా నేను వాళ్ళు అన్వేషించలేదు మేడం. బ్యాన్ చేశారు అని మాకు చెప్పారు చాలా మంది. కానీ బ్యాన్ చేయడం అంటే అది పర్మనెంట్ గా కాదు, టెంపరరీగా అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పడం జరిగింది. అది ఇండివిజువల్, ఆయన పర్సనల్ విషయం. కాబట్టి మా యూనియన్లో విషయాల వరకు వస్తే మీరు ఎవరు కూడా ఈ టాపిక్ని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, వాళ్ళు పరువులు తీయడం చేయకండి. అండ్ దీని మీద కొన్ని రకాల చట్టాలు కూడా తీసుకొని వచ్చారు. జానీ మాస్టర్ కేసు అయినప్పుడే ఇలాంటి చట్టాలన్నీ ఎందుకు పెడుతున్నారు? ఇంతకుముందు చాలా మంది కూడా ఎలిగేషన్ చేశారు కదా. చాలా మటుకు అంటే నేను ఒక లేడీస్ని తప్పు పట్టట్లేదు మేడం. లేడీస్ ఏం చేస్తున్నారంటే అందితే జుత్తు అందకపోతే కాళ్ళు అన్నట్టు ఉంది సార్. ఇన్ని రోజులు మరి కళ్ళు మూసుకొని నిద్రపోయారా సార్? అంటే జానీ మాస్టర్ కేసే ఒకటి ఫస్ట్ కాదు కదా. ఈ చట్టాలు అప్పుడు ఎందుకు తీసుకురాలేదు అనుకోండి, చట్టాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు ఆఫర్ కోసం దగ్గరకు వచ్చినప్పుడు ఆఫర్ ఇవ్వడం, టాలెంట్ చూసి ఆఫర్ ఇవ్వడం ఒక రకం. అలా కాకుండా నీకు నేను ఆఫర్ ఇస్తాను, కాకపోతే నాకు నువ్వు ప్లెజర్ ఇవ్వు అని చెప్పేసి అడిగేవాళ్ళు కూడా ఇండస్ట్రీలో లేరంటారా? లేరు అని నన్ను. అల్లు అర్జున్ గారికి ఈ కేసుకి ఏంటి సంబంధం? ఏం సంబంధం లేదు మేడం. మరి ఎందుకు ప్రతిసారి అల్లు అర్జున్ గారి పేరు ఎందుకు? దానికే ఉంది మేడం, నేను కూడా చెప్తాను. నరేంద్ర మోడీ గారికి కేసుకి సంబంధం ఉందంటాను, అవుతుందా? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు కొరియోగ్రాఫర్ నగేష్ గారు ఉన్నారు. జనరల్గా కొరియోగ్రాఫర్ నగేష్ గారు అందరికీ సుపరిచితమే. ఎలా అంటే జానీ మాస్టర్ వన్స్ కేసు ఫైల్ అయిన తర్వాత నుంచి ఈయన మనకి మీడియాలో రెగ్యులర్గా కనబడుతున్నారు. కానీ బెయిల్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు సార్ ఇంతవరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు. ఫస్ట్ మన హిట్ స్టూడియోకి వచ్చారు. అయితే అసలు ఆ కేసు తర్వాత ఆయన లైఫ్లో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి, అసలు బయట ఏం జరుగుతుంది అన్న విషయాల గురించి పెద్దగా మీడియాలో ఎటువంటి చర్చలు జరగట్లేదు. సో అందుకే ఈరోజు మనం నగేష్ గారిని మన స్టూడియోకి ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఆ విషయాల మీద ఇంకా ఎక్సైటింగ్గా ఏం తెలుస్తుంది అనేది నగేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే నగేష్ గారు. నమస్కారం మేడం. నగేష్ గారు ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, చాలా బాగున్నాను. ఆ వివాదం ఏమో కానీ మీ వివాదాలు చాలా ఎక్కువైపోయాయి సార్. అంటే ఆల్మోస్ట్ మీరు కొరియోగ్రఫీలో ఎంత బిజీగా ఉంటున్నారో మీడియాలో కూడా ఈ విషయాల మీద అంతే బిజీగా ఉంటున్నారు అనుకోవచ్చు. అంతే మేడం. అంటే మంచి కన్నా చెడు బేగా ఆకర్షిస్తుంది అన్నందుకు ఈ విషయాల్లో అయితే మాత్రం చాలా మంది సెలబ్రిటీ చేస్తున్నారు. నార్మల్గా మంచి విషయం చెప్తే మాత్రం ఎవరు పిల్లరు. ఎందుకంటే ఇది ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం కదా. వాళ్ళు చెడిపోతుంటే పక్క వాళ్ళు చూసి హ్యాపీగా నవ్వుకునే సన్నివేశాల్లో చాలా ముందు ఉంటారు మన ప్రజలందరూ. అది అందుకనే దీన్ని ఒక క్లోజ్ చేద్దాం, అంటే ఇది ఇష్యూ ఏంటి అనేది క్లోజ్ చేసేద్దాం అనే విషయం దానికి ఇంటర్వ్యూ మీకు ఇవ్వడానికి వచ్చా. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మేము కూడా అసలు ఇంకా ఆ ఇష్యూ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆ ఇష్యూ అనేది విని కొన్ని నెలల నుంచి మాకు కూడా విసుగొచ్చేసింది. నిజాలు పక్కన పెడితే ఆ ఇష్యూ అనేది నిజంగానే మీరన్నట్లు ఇద్దరు మనుషులకి వాళ్ళకి సంబంధించి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడంలో ప్రజలకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అండ్ చూపించడంలో మేము కూడా అలాగే చూపిస్తాము, వచ్చే గెస్ట్లు అలానే చెప్తారు, వినేవాళ్ళు కూడా అలానే వింటారు. కాకపోతే ఏంటంటే ఇది చాలా మందికి తెలియాల్సిన విషయం కూడా. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించి, ఒక కష్టపడి పైకి ఎదిగిన వ్యక్తి జీవితానికి సంబంధించి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి డెఫినెట్గా అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకునే క్యూరియాసిటీ చాలా మందికి ఉంది. సరే, ఇంతవరకు జరిగిన విషయాలన్నీ మనందరికీ తెలుసు. బయట ఇప్పటి వరకు ఏం జరిగింది, బిఫోర్ బెయిల్ అనేది ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. కానీ ఆఫ్టర్ బెయిల్ అనేది ఏం జరిగింది మా ఎవరికి తెలియదు. సో జానీ మాస్టర్ బెయిల్ తర్వాత నెల్లూరు వెళ్ళిపోవడం జరిగిందని చెప్పి అన్నారు. నెల్లూరు వెళ్ళిన మాట నిజమేనా? నిజమే. ఓకే. సో నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి సార్, ఎలా ఉన్నారు? యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ గురించి అంత క్లియర్ కట్గా మనం లోతుగా నేను వాళ్ళు అన్వేషించలేదు మేడం. ఆయన నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత చాలా మటుకు యూనియన్కి కానీ, యూనియన్ కార్యకలాపాలకు కానీ, లేదా మిగతా విషయాలకు కానీ దూరంగా ఉన్నాను నేను. బ్యాన్ చేశారు అని మాకు చెప్పారు చాలా మంది. కానీ బ్యాన్ చేయడం అంటే అది పర్మనెంట్ గా కాదు, టెంపరరీగా అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పడం జరిగింది. యాక్చువల్లీ బ్యాన్ చేయడం అంటే ఏం కాదు మేడం. ఒక ఎలిగేషన్ వచ్చిన తర్వాత ఎవరైనా ఒక మనిషిని ఆపుతారు. ఇప్పుడు ఎలిగేషన్ అనేది వచ్చిన తర్వాత ఆపుతారు. అసలు నిజమా కాదా ఏంటి, అసలు ఎలిగేషన్ పెద్ద ఎలిగేషన్ చిన్నది కాదు. ఇప్పుడు చాలా మంది ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఈయన జైలుకి వెళ్ళదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినోడు కూడా జైలుకి వెళ్తాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినోడికి మర్డర్ చేసినోడికి తేడా లేదా? జైలుకి వెళ్ళిన అందరూ సమానం కాదు కదా. కాబట్టి ఒక కేసు మీద వెళ్ళేటప్పుడు ఆ సెక్షన్లను బట్టి, ఆ సెక్షన్ డేంజరా కాదా అవి చూసిన తర్వాత ఆ ఎలిగేషన్ బట్టి ఆయన తాత్కాలికంగా తొలగిస్తారు, పర్మనెంట్గా తొలగించరు. ఎందుకంటే ఇది ఓన్లీ కేసు పెట్టారు, అది నిజమా కాదు తెలుసుకున్నంత వరకు. ఒక రేంజ్ తెలుసుకుని బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆ కేసు ట్రయల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అది నిరూపించుకొని మళ్ళీ వచ్చిన తర్వాత నువ్వు జెన్యూన్గా వస్తే
నార్మల్గా నువ్వు ఎప్పుడులాగా కొనసాగడం, అంటే టైం ఉంటే. టైం లేదు అంటే మరి అక్కడ కార్యకలాపాలు అయిపోతాయి కదా, ప్రెసిడెంట్ గానే వేరే వాళ్ళని అపాయింట్ చేయడం, లేదంటే మళ్ళీ ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది. మళ్ళీ మీరు బయటకు వచ్చిన తర్వాత నార్మల్గా మళ్ళీ మీరు పోటీ చేసుకోవచ్చు, గెలవచ్చు, అది కామన్, యూనియన్లో ఉండే రూల్స్. రీసెంట్గా మా ఛాంబర్ కానీ మా ఫెడరేషన్ కానీ మాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇస్తాయి. ఏమిస్తాయంటే ఒక జానీ మాస్టర్ ఇష్యూ అది ఒక పర్సనల్, వాళ్ళ పర్సనల్స్ అవి. ఇందులో షూటింగ్ కానీ లేకపోతే షూటింగ్ సంబంధించి విషయాలు కానీ ఏమీ లేవు, అది ఇండివిజువల్ ఆయన పర్సనల్ విషయం. కాబట్టి మా యూనియన్లో విషయాల వరకు వస్తే మీరు ఎవరు కూడా ఈ టాపిక్ని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, వాళ్ళు పరువులు తీయడం చేయకండి. ఇక్కడ జరిగింది ఏంటంటే ప్లస్ ఇలాంటి తప్పు 24 క్లబ్స్లో ఎవ్వరు చేసినా దానికి ఒక కమిటీ వేశారు. అంటే మహిళా కమిషన్ అండ్ జ్యుడిషియల్ కమిషన్ అండ్ ఫెడరేషన్ అండ్ ఛాంబర్ వాళ్ళు ఒక కమిషన్ వేసి దీని నుంచి ఎంతవరకు కరెక్ట్ కాదు అన్ని తెలుసుకొని ఒకవేళ ఫర్దర్గా ఇలాంటి తప్పు చేస్తే 24 క్లబ్స్లో ఏ పర్సన్ అయినా నాట్ ఫర్ అఫీషియల్ అండ్ డౌన్ అందరూ ఈక్వల్ టు వన్, రూల్ ఫర్ ఆల్, రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టు అందరికీ ఒకటే శిక్ష ఉండాలి అని వాళ్ళు ఒక ప్లాన్ చేసి ఒక ఫార్మాట్ రెడీ చేసి ఉంచారు. అది రేపో మాపో మాకు అందరికీ చదివి వినిపిస్తారు. అది ఎవరు తప్పు చేసినా సరే దానికి తలంచవలసిందే మేము. అది నాట్ ఫర్ జానీ మాస్టర్, అందరికీ వర్తిస్తుంది అది. సార్ ఇన్ని రోజులు మరి కళ్ళు మూసుకొని నిద్రపోయారా సార్? అంటే జానీ మాస్టర్ కేసే ఒకటి ఫస్ట్ కాదు కదా, ఇంతకు ముందు నుంచి మీకు తెలుసు ఇండస్ట్రీలో లేడీస్ అనేవాళ్ళు, మలయాళం ఇండస్ట్రీలో చూసినట్లయితే లేడీస్ అనేవాళ్ళు ఎక్స్ప్లాయిట్ అంటే దోపిడీ చేయబడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ దీని మీద కొన్ని రకాల చట్టాలు కూడా తీసుకొని వచ్చారు. జానీ మాస్టర్ కేసు అయినప్పుడే ఇలాంటి చట్టాలన్నీ ఎందుకు పెడుతున్నారు? ఇంతకుముందు చాలా మంది కూడా ఎలిగేషన్ చేశారు కదా, అంటే ఒక శ్రీరెడ్డి లాంటి వాళ్ళని అంటే మనం పక్కన పెట్టేసేద్దాము, బట్ చాలా మంది హీరోయిన్స్ కూడా మేము ఫేస్ చేసాము అని చెప్పేసి చాలా మంది చెప్పారు. అప్పుడు ఎందుకు ఈ చట్టాలన్నీ తీసుకురాలేదు? కరెక్ట్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఈ చట్టాలు అప్పుడు ఎందుకు తీసుకురాలేదు అనకండి, చట్టాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. యాక్చువల్లీ మా ఫిలిం ఇండస్ట్రీలో మహిళా సేఫ్టీ కోసం చాలా గ్రూప్స్ వర్క్ చేస్తుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జరగక ముందు నుంచి కూడా మా ఫెడరేషన్ వాళ్ళు ఒకరు క్రియేట్ చేశారు. ప్రతి యూనియన్లో నుంచి ఒక లేడీస్ సపోర్ట్ కోసం 3 లేడీస్, 2 జెంట్స్ అండ్ 2 అఫీషియల్స్. అంటే అఫీషియల్స్ అంటే ఒక లాయర్ అండ్ ఒక సమాజ సేవ చేసే వాళ్ళు ఒక టీమ్, సోషల్ సర్వీస్ టీం ఉంటుంది. ఈ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది నిజమా కాదా వెరిఫికేషన్ చేసి విత్ ప్రూఫ్స్తో అన్నీ తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళు అక్కడ నిర్ణయం తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఉంటే ఉంటుంది. అప్పటికి లొంగకపోతే అది డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాం. ఇంకా చిన్న చిన్న ప్రెస్లకి వాటికి వెళ్ళడం, జడిపించడాలు, నెక్స్ట్ లేదంటే కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడాలు ఉండవు. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా మటుకు, అంటే నేను ఒక లేడీస్నే తప్పు పట్టట్లేదు మేడం, లేడీస్ ఏం చేస్తున్నారంటే అందితే జుత్తు అందకపోతే కాళ్ళు అన్నట్టు ఉంది. అంటే ఒక్క విషయానికి వచ్చే సమయానికి అందరూ అలాగ ఉన్నారని చెప్పట్లేదు, కొందరు విషయం మాత్రమే చెప్తున్నాను, దయచేసి క్షమించండి. లేడీస్ అందరూ అనట్లేదు, కొందరినే బ్లాక్ మెయిలింగ్ మొదలెట్టారు. లేడీసా ఏంటి నాకేమి ఇస్తావు, లేదా నీ మీద కేసు పెడతా, నాకు ఎంత ఇస్తావు, అది. దానివల్ల చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ బయటకు రాకుండా, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీ శ్రీరెడ్డి గురించి చెప్పారు, ఆవిడ బ్లాక్మెయిల్ చేయలేదా? చేశారు కదా. అప్పుడు లేని డబ్బులు ఇప్పుడు ఎలాగొచ్చాయి? ఈ విధంగా వాళ్ళని చూసి ఇంకొకరు నలుగురు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ చట్టాలు కూడా లేడీస్కి అనుగుణంగా రాబోయేసరికి మేమేమి అనకపోయినా సరే అన్నామని క్రియేట్ చేయడం, లేకపోతే హాయ్ అని ఆలే మెసేజ్ పెడతారు, మేము హాయ్ అని పెడితే 2-3 మెసేజ్లు అయితే ఇంకో నాకు చాటింగ్ చేశారు నైట్ టైం అనడం, ఇలాంటి కేసులన్నీ రావడం వల్ల అన్నీ తీసుకొచ్చి రోజు ఆ ఫెడరేషన్ అనే ఛాంబర్లో కూర్చొని వీటిని పరిష్కరిస్తే మేము షూటింగ్లు చేసుకోవాలా వద్దా? ఇలాంటివి వస్తుంటాయి. దీని వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ న్యాయం జరగలేనప్పుడు బయటకు వచ్చి పెద్ద రచ్చ చేసేస్తారు. ఆలోచించవలసింది ఏంటంటే న్యాయంగా నిజంగా జెన్యూన్గా ఒక అమ్మాయి అక్కడ ఆ అమ్మాయి మీద నేరం అంటే తప్పు జరిగింది అనుకో, నేరం చేయకుండా అమ్మాయి శిక్ష అనిపిస్తుంది అనుకో, 10 మందిలోకి రాదండి. డెఫినెట్గా న్యాయస్థానంకి వెళ్తుంది, న్యాయంలోనే తేల్చుకుంటుంది. ఎప్పుడైతే 10 మందికి వచ్చి మొత్తం అందరికీ చూపించి నేను అలాగే నన్ను ఎలా చేశారని చెప్పిన అమ్మాయి ఎప్పుడు నిజం కాదు మేడం. ఎందుకని నిజంగా జెన్యూనిటీ ఉంటే డెఫినెట్గా ఎవ్వరికి ఇంటర్వ్యూ అవ్వదు, డైరెక్ట్గా వెళ్ళి న్యాయం కోసం పోరాడుతుంది. ఇప్పుడు జెన్యూనిటీ ఉండబట్టే మేడం బయటకు రాలేదా సృష్టి వర్మ గారు? మేబీ అయ్యి ఉండొచ్చేమో. నేను జెన్యూనిటీ ఉందని కాకపోయినా పోలీసులు రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ప్రూఫ్స్ అన్ని కొన్ని ఉంటాయి అమ్మాయి దగ్గర, ఉండొచ్చు ఉండకపోవచ్చు. మీరు అడిగే క్వశ్చన్లో 2-3 తడబడిన తర్వాత ఆ అమ్మాయి నోరు జారి ఒక ప్రూఫ్ చెప్పింది అనుకో, అవతల ఎవరైతే ఉన్నారో కేసు గలరు వాళ్ళు ఆ ప్రూఫ్స్ నాశనం చేయాలని చూస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సాక్షి ఉన్నదని చెప్తాను, పలానా నగేష్ సాక్షి నేను ఉన్నప్పుడు ఆ అబ్బాయి కావాలంటే నాకు ఎక్కడికో చెప్తానని అనుకో, నగేష్ అనే వ్యక్తిని కొనేస్తే
సరే ఇదంతా కాదు. జనరల్‌గా ఏంటంటే బిఫోర్ బెయిల్ ఒక్కసారి మాట్లాడుకుందాం. అంటే నేను ఎక్కువ దీని గురించి ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే అదంతా నాన్‌సెన్స్ అయిపోయింది కాబట్టి. క్యారవాన్‌లో ఏదో జరిగిందని చెప్పేసేసి, ఇంకోటి ఏదో జరిగిందని చెప్పేసేసి రకరకాల ఎలిగేషన్స్ వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఇద్దరిష్టం లేకుండా అక్కడ ఏది జరగలేదు. అంతా ఇద్దరిష్టంతోటే జరిగింది. కాకపోతే మీరన్నట్లుగా లేడీస్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు అంటే లేడీస్‌కి బ్లాక్‌మెయిల్ చేసే ఛాన్స్ ఇచ్చింది ఎవరు? జెంట్సే కదా! ఇప్పుడు ఆఫర్ కోసం దగ్గరకొచ్చినప్పుడు ఆఫర్ ఇవ్వడం, టాలెంట్ చూసి ఆఫర్ ఇవ్వడం ఒక రకం. అలా కాకుండా నీకు నేను ఆఫర్ ఇస్తాను, కాకపోతే నాకు నువ్వు ప్లెజర్ ఇవ్వు అని చెప్పేసి అడిగేవాళ్ళు కూడా ఇండస్ట్రీలో లేరంటారా? మేబీ ఉంటారు మేడం. లేరు అని నేను అన్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రతి వ్యవస్థలో కూడా ఈ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్, పోలీసులు అందరూ చెడ్డవాళ్ళని మనం అనలేం కదా. పోలీసులందరూ మంచిగా ఉండబట్టే కదా ఈ రోజు మన నగరం అంత ప్రశాంతంగా ఉంది. ఎవరో ఒకరిద్దరు లంచం తీసుకుంటే మనం పోలీసులందరినీ లంచగొండలు అంటున్నాం కదా. అలాగే ప్రతి ఆఫీసులో ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, నెక్స్ట్ అబ్రాడ్స్ వెళ్ళే పరిస్థితి వస్తే అందరూ నీ పేరు రాస్తానంటారు. అప్పుడు అక్కడ ఉండదా? నో ఎక్కడైనా ఇది ఉంది. ఈ ప్రాబ్లం అనేది ఎక్కడైనా ఉంది. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అని ఏదో స్టైల్గా ఒక పేరు పెట్టి ఇండస్ట్రీనే ఫోకస్ చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇది. బట్ ఈ ప్రాబ్లం అనేది బయట ఒక బ్యాంక్ లో ఉంటుంది, ఒక కోర్టులో ఉంటుంది, ఒక హాస్పిటల్లో ఉంటుంది. ఎక్కడ మనిషి ఎదగాలి అంటే ఇలాంటివి ఎక్కడైనా ఉంటాయి. కాకపోతే ఏంటంటే దాన్ని దాటుకొని వెళ్లే వాళ్ళు కొంతమంది, దాన్ని దాటుకోలేక కాంప్రమైజ్ అయ్యి కళ్ళు మూసుకునే వాళ్ళు కొంతమంది. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ అనేసరికి ఫోకస్ అనేది మీడియా ఫోకస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి జానీ మాస్టర్ లాంటి వాళ్ళు కొంతమంది బయటకు వస్తున్నారు. కాకపోతే చాలా మందికి డౌట్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ మిసెస్ సుమలత గారు చెప్పిన దాన్ని బట్టి ఆయన ఇన్నోసెంట్ ఏమో, ఇక్కడ ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది, కాకపోతే ఆ అమ్మాయి ఇంకేదో ఓవర్ ఎక్స్పెక్ట్ చేసి అవి జానీ మాస్టర్ దగ్గర నుంచి రాకపోయేసరికి దానికోసం అమ్మాయి ఫైట్ చేసింది అని చెప్పేసేసి అవి కూడా అవ్వకపోయేసరికి ఇలా కేసు పెట్టింది అని చెప్పేసి అన్నారు. మీరు తనతో ఈ రోజు వరకు కూడా టచ్ లో ఉంటారు, మీరిద్దరు కలిపే వర్క్ చేస్తున్నారు. అండ్ ఇందాక మీ ఫోన్ లో కూడా నేను తనతో మీరు మాట్లాడడం చూశాను. సో నేను అందుకే అడుగుతున్నాను. అంటే ఇది నేను కెమెరా ముందు ఎందుకు చెప్తున్నాను అంటే నేను చూసాను మీరు తనతో మాట్లాడడం, అందుకే నేను అడుగుతున్నాను. సో నాకు తెలిసి మీరు మీ ఇద్దరికి కూడా మంచి బాండింగ్ ఉన్నట్లుంది, లైక్ అంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్. నాకు ఆవిడ సిస్టర్ తో సమానం అండి. యాక్చువల్లీ నేను మాట్లాడింది ఇందాక మీరు ఫోన్ చేస్తున్నట్టు ఆమె మేడంతో కాదు, నేను వేరే సిస్టర్ తో మాట్లాడుతున్నాను. ఆవిడ పేరు ఏమేమంటే శ్రీవాణి, మా సిస్టర్ ఆవిడ కూడా, ఆవిడతో మాట్లాడుతున్నాను. మీరేమో ఇది అన్నారు కాదు. యాక్చువల్లీ మీకు ఇంకో విషయం అంటే ఇప్పుడు మీరు అన్ని షష్ఠీ కొరియోగ్రాఫర్ అని మేడం గారు ఎవరితో మాట్లాడలేదు, కనీసం ఎవ్వరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పటికొచ్చి మేము కనబడితే హాయ్ సిస్టర్ అంటే హాయ్ సిస్టర్ అంతవరకే కానీ ఫోన్ కాంటాక్టింగ్ అయితే లేదు మేడం. ఇంకొక విషయం మీరు అన్నారు, అంటే జానీ మాస్టర్ ఇన్నోసెంట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అమ్మాయి మంచిది కాకపోవచ్చు, లేకపోతే అమ్మాయి ఇన్నోసెంట్ అవ్వచ్చు, జానీ మాస్టర్ మంచిది కావచ్చు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేడం. అంటే జరిగిన విషయాలు మనం మాట్లాడకూడదు. ఒక సంఘటన జరిగింది, అందరం క్లాప్స్ కొట్టాం. ఒక ఎన్కౌంటర్ జరిగింది దశ విషయంలో, అందరం క్లాప్స్ కొట్టాం, పువ్వులు జల్లాం, అన్నీ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. రియల్గా మీకు తెలియదు, నాకు తెలియదు అక్కడ ఏం జరిగిందో. ఆలే అని వాళ్ళు చూపించారు, మనం నమ్మిస్తాం, క్లాప్స్ కొట్టిస్తాం. ఆలే కానీ కాల్చిగా సూపర్ మంచి పని చేశారు అన్నాం. ఎందుకంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అలా జరగాల్సిందే, ఎవరైనా సరే, నేనైనా సరే. కానీ అది నిజమో కాదు, ఎవరైనా ఇప్పుడు మాట్లాడేమా? అది కరెక్టే కానీ మనం మీరు నేను చూసామా? లేదు. పోనీ వీడియో ప్రూఫ్స్ అయినా ఉన్నాయా? లేవు. పోనీ వాళ్ళు ఏదైనా డిఎన్ఏ అని దొరికిందా? అది నాకు తెలియదు, ఇది పోలీసుల విషయం. కానీ అలా ఆడపిల్లని అంత క్రూరంగా చేశారు కాబట్టి వాళ్ళకి ఆ శిక్ష జరగాలి. మేబీ దేవుడి దేవాల వాళ్ళైతే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళు కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందనే సంఘటన మీకు తెలియదు, నాకు తెలియదు, మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఎవరికీ తెలియదు. ఇక్కడ దేవుడు రాత రాసిన దేవుడికే తెలియదు, మధ్యలో మనం ఎవరు అండి, వాళ్ళకి ఏం జరుగుతుందో మీ మనసులో ఏముందో నాకు కూడా తెలియదు. వాళ్ళ మధ్యలో ఏం జరిగింది అనేది మనకు అనవసరం. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు సార్ ఒకళ్ళ బాండింగ్ లో మనం తలదూర్చలేము. బిఫోర్ అంటే ఇది మీడియా ముందుకు రానంత వరకు కూడా వాళ్ళ మధ్యలో ఏం జరిగినా మనకు అనవసరం. ఎందుకంటే ఎవరి లైఫ్ లోకి వెళ్ళి తొంగి చూసే రైట్ మనకి లేదు. కరెక్ట్ కదా. నేనేమంటున్నానంటే మంచి ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా మంచోడో కాదో తెలియడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎందుకు ఫస్ట్ మీట్ లోనే తెలిసిపోతుంది. 6-7 years ఎలా ట్రావెల్ అయ్యారు. అందుకే కదా వాళ్ళ మధ్యన ఏదో సంబంధం లేకుండా ట్రావెల్ ఒప్పుకుంటున్నారు కదా, ఎస్ మేము కలిసే ఉన్నాము అని చెప్పి. ఒక విషయం ఏంటంటే ఫర్దర్ గా గిఫ్ట్లు ఇచ్చేది లేదు, ఇల్లు కొనేది లేదు, ఒక కారు ఇచ్చింది లేదు, లేకపోతే 3 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది లేదు. కాబట్టి ఇక్కడ ఏ కోణంలో చూడాలి, వాళ్ళ అండర్స్టాండింగ్ లోపంలో ఏదో జరిగింది, అది వాళ్ళ పర్సనల్స్ కాబట్టి అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ లాక్కుండా వేస్ట్. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనుకోవచ్చా సార్? ఏమో మేబీ అయి ఉండొచ్చు. అంటే ఈ అమ్మాయికి ఆఫర్స్ రావడం కోసం జానీ మాస్టర్ హెల్ప్ చేశారా? అది కూడా ఒక కోణంలో కరెక్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక విషయం మేడం, మీరు కాకపోతే ఇంకొకరు
ఇప్పుడు వెళ్ళే దారిలో ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఈ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోని నాకు ఏ సరే మాస్టర్ సార్, వర్క్ మీ లాంగ్వేజ్ లోనే మీరు వెళ్ళే దారిలోనే ఏదో ఎగ్జాంపుల్ మొదలు పెట్టారు, అదే చెప్తాను సో అదే వినండి. చెప్పండి. మా దారిలోనే వెళ్ళే దారిలోనే ఒక గమ్యం చేరాలంటే మనకి రాళ్ళు, ముళ్ళులు, కొండలు, ఎత్తు, పల్లాలు అన్నీ తగులుతుంటాయి. అన్నిటికీ నవ్వుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? ఎత్తు వచ్చింది కదా అని చెప్పేసి తిట్టడం, డౌన్ వచ్చినప్పుడు నవ్వుకోవడం కాదు. ఇప్పుడు నేనేమన్నానంటే ఒక అవకాశం రావాలి అని అంటే, ఇప్పుడు నేనున్నాను సినిమాలో ఒక అల్లు అర్జున్ గారు పక్కన డాన్స్ చేయాలి, ఆయన పక్కన చేయాలని ఒక కోరిక ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళాలంటే నేను ఎంత కష్టపడాలి తెలుసా? నేను ముందు మాస్టర్ గారికి నచ్చాలి, ఆయన చేసిన ప్రతి కంపోజింగ్ టైమింగ్ పట్టుకోవాలి, వేస్ట్ కరెక్ట్ చేయాలి. అంతేగాని మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టర్ని కాలు పట్టుకొని మాస్టర్ గారు మీకు ఏం కావాలి మాస్టర్ అన్న, మాస్టర్ ఇంకేం తెమ్మంటారా, ఇలా చేయలు కొట్టుకుంటే అల్లు అర్జున్ పక్కన నించోబెట్టరు మేడం. టాలెంట్ ఉంటే నించోబెడతారు. అలాగే ఈ అమ్మాయి అందంగా ఉన్నదను లేకపోతే ఏదన్నా కాదు, ఈ అమ్మాయిలో టాలెంట్ ఉంది కాబట్టి తీసుకున్నారు, మంచి డాన్సర్ కాబట్టి. ఫర్దర్గా అవకాశాలు ఇచ్చారు, ఆఫర్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి ఇండివిజువల్గా కొరియోగ్రఫీ చేసుకుంటుంది, ఆ అమ్మాయి ఆమె బతుకుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఏదో డిస్టర్బెన్స్ అయి ఉంటుంది, ఆ డిస్టర్బెన్స్ లోపం వల్ల ఈ కేసు వరకు వెళ్ళి ఉంటుంది. అల్లు అర్జున్ గారి గురించి మీరే మాట్లాడారు కాబట్టి నేను మళ్ళీ ఈ క్వశ్చన్ కూడా అడగదలుచుకున్నాను. అల్లు అర్జున్ గారికి ఈ కేసుకి ఏంటి సంబంధం? ఏం సంబంధం లేదు మేడం. మరి ఎందుకు ప్రతిసారి అల్లు అర్జున్ గారి పేరు ఎందుకు వినబడుతుంది? దానికే ఉంది మేడం, నేను కూడా చెప్తాను, నరేంద్ర మోడీ గారికి కేసుకి సంబంధం ఉందంటాను, అవుతుందా? అలా కాదు కదా, ఒకరు ప్రూఫ్ చెప్పాలి. అంటే అల్లు అర్జున్ గారికి అంటే ఒక విషయం మేడం, పుష్ప సాంగ్ అమ్మాయి చేసింది, ఒక కొరియోగ్రాఫర్గా అమ్మాయి పుష్ప సాంగ్ చేసింది. మేబీ అల్లు అర్జున్ గారు సపోర్ట్ ఏమో. అంటే ఇప్పుడు ఈయన ఒక జనసేనగా ఉన్నారు కదా, ఈ పుష్పాది జనసేన కొద్దిగా వార్ జరుగుతుంది, ఆ విధంగా సపోర్ట్ చేశారు, కావాలని ఇరికించారు అని, ఇది రాజకీయ కోణంలో ఇది రేపినది ఇది తప్ప అసలు వాళ్ళకి ఏంటి మేడం ఒక్క విషయం, వారేం జరగట్లేదులే కానీ బట్ అక్కడ ఏంటంటే అనేది బయట జరుగుతుంది కదా మేడం. ఇప్పుడు ఆ జనసేనకి ఈ పుష్పకి అంటే అల్లు అర్జున్ గారు అప్పుడు ఆ మధ్యలో వేరే దానికి క్యాన్వాసింగ్కి వెళ్ళారని చెప్పి ఈ వార్ జరుగుతుంది కదా, ఈయన జనసేన కార్యకర్త కదా, ఈయనకి ఎలాగైనా సరే జనసేన తరపు నుంచి ఉన్నాడు కాబట్టి ఈయన మీద కక్ష తీర్చుకోవాలని అలాగానే పెట్టారు. యాక్చువల్ గా ఫ్యామిలీస్ వాళ్ళు బానే ఉన్నారు, కాకపోతే ఫ్యాన్స్ కొట్టుకుంటారు ఈ విషయంలో. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పంటారండి, అల్లు అర్జున్ గారికి ఇప్పుడు ఆయన సినిమా విషయంలో తీరిక లేకుండా ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న న్యూసెన్స్ లో దూరి ఎవ్వరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ఉండదు. సరే ఓకే, అయితే ఇక్కడ సృష్టి వర్మ గురించి టాపిక్ వచ్చినప్పుడు ఆ అమ్మాయికి 100% బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ చేస్తుంది అల్లు అర్జున్ గారి అని ఒక ఫాల్స్ ఎలిగేషన్ ఎందుకు బయటకు వచ్చింది? అంటే దానికి రీజన్ ఏంటి మేడం? కేసు బలంగా ఉంటే సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు మేడం. కేసు బలహీనంగా ఉన్నదంటే ఎవరు సపోర్ట్ చేసినా నిలబడదు, అంతే కదా మేడం? ఎగ్జాక్ట్లీ. కానీ పుష్ప సెట్ లో ఏం జరిగింది దాని గురించి చెప్పండి. పుష్ప సెట్ లో అయితే యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను, నేనైతే అక్కడ లేను, కానీ జరిగిన సిచ్యువేషన్ ప్రకారంగా అక్కడికి జానీ మాస్టర్ గారు వచ్చారని, ఆ అమ్మాయితో మాట్లాడారని, కొద్దిగా అసభ్యంగా మాట్లాడారని, హేళనగా మాట్లాడారని బయట టాకు. అప్పుడు ఆ పుష్ప సెట్లో జరిగిందనే ఉద్దేశంతో అల్లు అర్జున్ గారు కోప్పడి ఉంటారు, నా సెట్లోకి వచ్చి నా కొరియోగ్రాఫర్ మీరు అనవలసిన పని ఉందని ఆ విధంగా కూడా అయ్యి ఉండొచ్చు. అది అక్కడితో ఇష్యూ క్లోజ్. ఇప్పుడు సుకుమార్ గారు కానీ బన్నీ గారు కదా అల్లు అర్జున్ గారు కానీ ఈ కేసుని అమ్మాయిని పట్టుకొని, జానీ మాస్టర్ గారు అల్లు అర్జున్ గారు పోటీయా, ఈక్వల్ టు హీరోవా? మరి ఆయన మీదకి ఈయనకేం కక్ష ఉంటుందండి? ఇప్పుడు జానీ మాస్టర్ గారు అంటే ఏమో ఒక ఆడపిల్లని అవహేళన చేశారు అని మీరే చెప్తున్నారు కదా. అవహేళన చేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తాను, సార్ నాకు న్యాయం చేయండి సార్ అంటే, ఇట్రమ్మా కొంచెం న్యాయం చేయండి అని చెప్పి అవసరాలు అబ్జెప్పి నాకు న్యాయం జరగాల్సింది ఎక్కడ ఉందో అలా అబ్జెప్సి వెళ్ళిపోతారు. తర్వాత ఫోన్ చేసి న్యాయం జరిగిందా లేదా, నగేష్ ఏం చేస్తున్నాడు, నేను సపోర్ట్ ఉన్నాను చెప్పి. ఎందుకంటే ఈ ఇష్యూ తర్వాత కూడా అల్లు అర్జున్ సార్ ఒకసారి ట్వీట్ చేశారు, అంటే ఆ అమ్మాయికి మేము ఆఫర్ ఇస్తాము అని చెప్పేసి. కామనే కదా మేడం. ఇప్పుడు రీసెంట్గా ఒక అమ్మాయి యాసిడ్ బాధితురాలు, ఒక అమ్మాయి పాపం యాసిడ్ పోసారు ఒకళ్ళు, ఆ తర్వాత వాడిని అరెస్ట్ చేశారు, ఏదో చేశారు. చాలామంది ఏం కామెంట్స్ పెట్టారు, నీకెందుకమ్మా అన్నలా నేనున్నాను, నీకు జాబ్ కావాలి నేను ఇస్తాను, నీకు వెనకాల ఫైనాన్షియల్ సపోర్ట్ నేను ఉంటాను, నువ్వు హ్యాపీగా ఉండు, మేము అందరం ఉన్నాం అంటే. ఒక అమ్మాయిని ఇలా జరిగినప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ నేను ఇస్తాను సపోర్ట్, నువ్వు హ్యాపీగా పోరాడు న్యాయం కోసం, తప్పు లేనప్పుడు నువ్వు ధైర్యంగా ఉండి నేను సపోర్ట్ ఇస్తాను, తప్పే ఉంది. ఎగ్జాక్ట్లీ, ఇదే చాలా మందికి తెలుసు. ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగింది అంటే డెఫినెట్గా చాలా మంది పెద్దవాళ్ళు స్పందిస్తూ ఉంటారు ఇండస్ట్రీలో. దానికి చాలా మంది మంచి అంటే ఇలాంటి సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ మన మంచు మనోజ్ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటూ ఉంటారు. అంటే ఆల్ టైమ్ రెస్పాన్స్ అనమాట వాళ్ళు. యాక్చువల్లీ మేడం మీకు అందరికీ ఫ్రాంక్గా ఒక విషయం చెప్తున్నాను, చాలామంది ఆడియన్స్కి కూడా తెలియాలి. ప్రతి దాంట్లో కూడా ఫ్రాడ్ ఉంటుంది, ఈ ఎలిగేషన్స్ ఉంటాయి, చాలా నీచంగా బిహేవింగ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని అలాగే చూస్తారు మేడం. నిజంగా చెప్తున్నాను మేడం, సినిమా ఇండస్ట్రీ అనేదే లేకపోతే సగం హెల్పింగ్ పనులు అయిపోతాయి.
ఎంతమంది హీరోలు ఎన్ని హెల్ప్ చేస్తున్నారండి. ఒక్క మీడియా అయినా ఇప్పుడు మహేష్ బాబు గారు చేస్తున్నది కానీ, బాలకృష్ణ గారు చేస్తుంది కానీ, మన మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తుంది కానీ, మన రామ్ చరణ్ గారు చేస్తున్న వారిని ఏమైనా బయటకు చూపిస్తున్నామా? అయ్యో ఎందుకు చూపించట్లేదు? మహేష్ బాబు గారు గుండె ఆపరేషన్లు చేపిస్తున్నారు, వాటిని మేము ఫోకస్ చేస్తున్నారా? మరి ఎంతమందికి అయిందో వాళ్ళ ఎంట్రీ ఒకటైనా చూపించండి నాకు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, 10 లక్షలు సహాయం చేసి 100 షోల్లో ఇంటర్వ్యూ ఇచ్చేస్తారు ఒక్కొక్కరు. మరి ఒక్కొక్కరికి హార్ట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ నీకు మహేష్ బాబు గారు చేశారు, ఎవరు చేశారు, అవునా నువ్వు ఎలాగొన్నావు, హ్యాపీగా ఉన్నా. ఒక 5 years తర్వాత అమ్మాయి స్కూల్కి వెళ్తున్నప్పుడు మహేష్ బాబు గారు గుండె ఆపరేషన్ చేసిన అమ్మాయికి ర్యాంక్ వచ్చింది చూసారా, బతికించబట్టి ఈ అమ్మాయి బాగా చదువుకుంది, అలాగే ఎందుకు చూపించారు అంటే దీనికి వ్యూవర్షిప్ ఉండదు. మనకు కావాల్సింది ఏంటి తెలుసా, 2 గోడల మధ్యలో అంటే ఒక బెడ్రూమ్లో ఏం జరుగుతుందో కెమెరా పెట్టి చూపించి వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే మనం చూపిస్తే వ్యూషిప్ వస్తుంది. ఇప్పుడు ఆడియన్స్ అలాగే ఉన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు మొన్న రీసెంట్గా వాయినాడు కానీ, లేకపోతే మన వైజాగ్ కానీ, ఇక్కడ తెలంగాణ మన రీసెంట్ విజయవాడ ములిపోతే ఎంతమంది సినిమాలు 2 లక్షలు హెల్ప్ చేశారండి. ఒక్కరైనా ఎంత హెల్ప్ చేశారని మాట్లాడారు. తీసుకుంటున్నారులే లక్షల కోట్లు. ఏంటి మేడం, ఎంత చెట్టుకి అంతే గాలి పిండుకోలదే రొట్టె అన్నట్టు కోట్లు తీసుకున్నోడికి లక్షలు మంత్లీ అవుతాయి. 1 కోటి రూపాయలు రెమ్యునేషన్ తీసుకున్నోడికి అవుతుంది. వాళ్ళు ఒక్కసారి కానీ 2 years సినిమా లేకపోతే వాళ్ళు మళ్ళీ అదే 2-3 కోట్లు అప్పు అయిపోతారు. మిడిల్ క్లాస్ మేమే ఉంది మేడం, నచ్చితే సినిమాకి వెళ్తాం, లేకపోతే లేదు, మళ్ళీ 100 వస్తే తింటాం, లేదా పడుకుంటాం. కానీ అలా కాదు, వాళ్ళు డైరెక్ట్గా అయితే పైకి వెళ్తారు, లేదు డౌన్ అయిపోతారు. వాళ్ళ పరిస్థితి మనకు తెలియదు, కానీ నోరు జారేస్తాం. సినిమా ఇండస్ట్రీని అందరినీ తిడుతున్నాం. సినిమా ఇండస్ట్రీలో సేఫ్టీ విషయంలో నేను 100% బాండ్ పేపర్ మీరు రాసిస్తాను మేడం. ఈరోజు ఒక సినిమా షూట్ జరిగితే మీరు తెల్లవారు 4 గంటలకి ఒక్కసారి కెమెరా పట్టుకొని రండి. ఎక్కడికి? మన ఇందిరానగర్ గడ్డ మీదకి రండి. జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, అందరూ చిన్న అమ్మాయిలు కాదు, మినిమం 18 years అబౌవ్ అమ్మాయిలు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు అందరూ ఒక 4-5 బస్సులతో వెళ్ళిపోతుంటాయి, ప్రొడక్షన్ వ్యాన్లు వెళ్ళిపోతుంటాయి. అక్కడ అందరూ ఆడవాళ్ళే ఉంటారు. మరి అంతమంది ఆడవాళ్ళతో రిస్కులతో కూడుకున్న వర్క్లో మినిమం నెలకు 2-3 కంప్లీట్ లైన్ రావాలి కదా. సేఫ్టీ లేకపోతే ఎంత సీరియస్గా ఉంటుంది తెలుసా మేడం. ప్రతి దానికి కూడా వాళ్ళు పిన్ టు పిన్ మానిటరింగ్ చేస్తుంటారు. ఓన్లీ అసిస్టెంట్ డైరెక్టర్లో సినిమా కాదు, బయట ఏం జరుగుతుందో మానిటరింగ్ ఒక 4 ఉంటారు, సైలెంట్ చూస్తుంటారు. ఎక్కడెంత ఏంట్రా అమ్మాయితే ఏంట్రా అసభ్యంగా మాట ఎట్లా అరే నేను బయట పంపించండి అంటారు జూనియర్ ఆర్టిస్ట్. అంత కేర్గా ఉంటుంది. అలాగే మన డ్యాన్స్ ఫీల్డ్లో కూడా మేడం, మా డాన్సర్లు మీరు అనుకుంటారు మేము నైట్ షూట్కి వెళ్తాం, 6 to 2 కాల్ షీట్ ఉంటుంది, అంటే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు. మరి 2 గంటల ప్యాకప్ చెప్పిన తర్వాత మరి అమ్మాయిలు వాళ్ళు సపరేట్గా తీసుకొచ్చి వాళ్ళు ఇంటికి దగ్గరలో తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాం. ఒకవేళ లేదు అంటే ఇప్పుడు నన్ను అంటారు, అని నాకు ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటే ఇక్కమ్మని తీసుకెళ్ళి ఇంటి దగ్గర దించేసి వస్తాం. మాకు అక్కజేళ్ళు ఉంటారు. అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా ఎలాగంటే ఎలా మాట్లాడుకుంటారు, వీళ్ళు ఒక రేపిస్టులు, వీళ్ళు మంచోళ్ళు కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సార్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరి గురించి మాట్లాడడానికి ఇండస్ట్రీని తిడితే ఇండస్ట్రీ అందరు ఇప్పుడు గుళ్ళ దేవుని తిడుతున్నాం. మేము కూడా ఇండస్ట్రీలో మేము కూడా మీతోనే ట్రావెల్ అవుతున్నాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి. మాకు వచ్చే గెస్ట్లు అందరూ కూడా ఇండస్ట్రీ పీపులే వస్తారు. సో ఎవరు ఏంటి అనేది తెలుసు సార్. ఇండస్ట్రీ అనే పేరు అది తీసుకురావడం మంచిది. అది కళామ తల్లి, ఎవరికైనా అమ్మ కదా కదా. నేను అది చెప్పాను, అమ్మని పక్కన పెట్టుకొని ఎవరు కూడా సంసారం చేయరు కదా మేడం. తల్లిని తల్లే చూస్తాం. మేము తెల్లవారి 4 గంటలకు లేచి చల్లనీళ్ళతో స్నానం చేసి, నా తల్లి మాకు అన్నం పెట్టే తల్లి అని గబగబా వెళ్ళి స్నానం చేయకుండా, ఏ ఒక్క డాన్సర్ కూడా స్నానం చేయకుండా రాడు. చాలా మంది డ్రింకింగ్ అలవాటు ఉంటుంది, డ్రింక్ చేయకుండా వస్తారు, స్మోక్ కూడా చేయరు కొందరు సెట్స్ లో. సార్ ఇదంతా కాదు సార్, ఇప్పుడు డ్రింక్ స్మోక్ ఇది కాదు. ఇప్పుడు మీరే చెప్పారు ఆడవాళ్ళకి సేఫ్టీ అనేది డెఫినెట్ గా ఉంటుంది, పిన్ టు పిన్ మానిటర్ చేస్తారు అని చెప్పేసి. సరే సార్, పిన్ టు పిన్ మానిటర్ చేస్తున్నారు కదా, పిన్ టు పిన్ మానిటర్ చేసినప్పుడు క్యారవాన్ టాపిక్ ఎందుకు వచ్చింది? సరే క్యారవాన్ టాపిక్ వచ్చింది, పక్కన పెడదాం. క్యారవాన్ టాపిక్ తో పాటు రీసెంట్ గా పుష్ప సెట్ లోకి వెళ్ళి ఆయన కొట్టారు అని చెప్పేసి ఎలిగేషన్ ఎందుకు వచ్చింది? ఇవన్నీ కాకుండా బయట పిన్ టు పిన్ మానిటర్ జరుగుతున్నప్పుడు మమ్మల్ని యూజ్ చేసుకున్నారు అన్న మాటలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు మీరే అన్నారు కదా ఎలిగేషన్ అని, క్యారీవాన్ అన్ని ఎలిగేషన్స్ అలా కదా, క్యారీవాన్ లోకి ఏదో అన్నారు మీరు. క్యారవాన్ టాపిక్ అసలు ఎందుకు వచ్చింది అది నేను అడుగుతున్నాను. అది చెప్పింది ఎవరు? ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి చెప్పింది కదా. అమ్మాయి అసలు ఇంటర్వ్యూ ఇవ్వలేదు కదా ఇప్పుడు వచ్చి. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, బట్ ఆ అమ్మాయి ఏదైతే కేసు ఫైల్ చేసిందో ఆ చార్జ్ షీట్ లో అవన్నీ మెన్షన్ చేసింది కదా. చార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు ఏమని, క్యారీవాన్ లో నన్ను ఇలా అన్నారు, ఇలా చేశారని. ఆ అమ్మాయి వచ్చి నోరు విప్పినంత వరకు దాని గురించి మీకు కానీ నాకు కానీ కనీసం అది అనుభవించిన జానీ మాస్టర్ గారు చెప్పిన దాకా కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే మనం ఊహించుకొని మాట్లాడటమే. ఒకడొచ్చి అంటాడు నేను చూశాను అంటాడు, ఒకడొచ్చి అది జరిగింది అంటాడు. ఇది క్యారీవాన్ విషయంలో, క్యారీవాన్లోని ఎంట్రన్స్ లో ఒక సీసీ కెమెరా ఉంటుంది, మీకు తెలుసు కాబట్టి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ వాళ్ళ దగ్గర ఉంటుంది నిజంగా జరిగి ఉంటే.
ప్లస్ ఇంకొక విషయం పుష్ప సెట్ లో కొట్టారు. బయట ఉంటుంది, లోపల లేదు లేదు, స్టెప్స్ దగ్గర ఉంటుంది మేడం. స్టెప్స్ దగ్గర ఉంటుంది కానీ బట్ లోపల ఏం అలా కాదు, లోన్ జరిగినప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు ఇక్కడ కొట్టినట్టునే ఆ డోర్ తీసుకొని నవ్వుకుంటూ వెళ్ళాం కదా, చిన్నది ఇలా మైండ్ బురదించుకొని వెళ్ళడం, లేకపోతే ఇలా పట్టుకోవడం, లేకపోతే ఏదో జరగలా కొట్టడం వల్ల ఏదో జరిగిన ఆ ఫీలింగ్స్ వేరే ఉంటాయి వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు ఈజీగా మనకి రికార్డ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉంచుకుంటారు, వదలరు. కానీ అలాంటి చిత్రంగా సెట్స్లో అలాంటివి జరగవు మేడం. ఒకవేళ అది జరిగింది అని అంటే విత్ ప్రూఫ్స్తో చూపించండి, దానికి నేను జరిగినందుకు నేనే మీకు క్షమాపణ చెప్తాను మా ఇండస్ట్రీ తరపు నుంచి. ఎందుకంటే ఆన్ సెట్స్లో ఏమీ జరగదు. ఓకే, పుష్ప సెట్లో కొట్టారు అని అన్నారు కదా, మేబీ అది జరిగే ఉండొచ్చు, కొట్టే ఉండొచ్చు, కొట్టకపోయి ఉండొచ్చు, అది పర్ఫెక్ట్గా మనం చెప్పలేం. కానీ కొట్టి ఉండుంటే మాత్రం తప్పే. యూనియన్లో అయితే పరిగెత్తాం, ఆన్ సెట్స్లో మాత్రం జానీ మాస్టర్ గారు పర్ఫెక్ట్గా ఉంటారు. నేను రీసెంట్గా ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మాచర్ల నియోజకవర్గం షూటింగ్ జరుగుతుంది, రానుంటున్నది. ఆ రోజు ఉమెన్స్ డే, దగ్గర ఒక 80 మెంబర్స్ దాకా ఉన్నారు గర్ల్స్ సాంగ్లో. ఇది సేమ్ ఈ మూమెంట్ రానంటుంది, స్టెప్స్ మీద ఉన్నాం ఆచార్య సెట్. 80 మెంబర్స్ ఉంటే 80 మెంబర్స్ కూడా ఉమెన్స్ అంటే రెస్పెక్ట్ చెప్తున్నాను. అందరికీ కూడా మినిమం 150 డైరీ మిల్క్ చాక్లెట్స్, ఈచ్ వన్ 150 తీసుకొచ్చి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే చెప్పి, ఉమెన్స్ విషయంలో పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన. ఇది ఎందుకు జరిగిందో, ఏం జరిగిందో, ఎలా జరిగిందో అనేది ఆ దేవుడికి తెలియాలి, వాళ్ళిద్దరికే తెలియాలి. ఇది కోర్టు పరిధిలో ఉన్న కేసు కాబట్టి దాని గురించి ఎక్కువ మీరు మాట్లాడకూడదని నా ఉద్దేశం. సార్, ఆయనకి ఉమెన్ అంటే రెస్పెక్ట్ లేదు అని మనం అనుకోలేము. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది టాప్ యాక్టర్స్ తో ఆయన వర్క్ చేసి ఉన్నారు. సో యాక్టర్స్ని వాళ్ళని రిపీట్ చేస్తూ ఉన్నారనమాట. అంటే హీరోలే కాదు, హీరోయిన్స్ని కూడా చాలా మంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూజా హెగ్డే లాంటి వాళ్ళని, ఆయన బిహేవియర్ ఎంత బాగుండకపోతే వాళ్ళు అదే కొరియోగ్రాఫర్ని రిపీట్ చేస్తారు. అండ్ దాంతోపాటు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే డెఫినెట్గా వాళ్ళ మీద కంప్లైంట్స్ అనేది చేస్తూ ఉంటారు. బట్ ఇంతో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఈటీవీలో చాలా షోస్కి ఈయన జడ్జిగా వచ్చారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా అప్రిషియేట్ చేస్తూ ఉండేవారు. అండ్ అఫ్ కోర్స్ ఈఎంఐ కూడా అలానే వచ్చినాయి అనుకోండి. ఎస్. అయితే ఇవన్నీ కాదు సార్, ఉమెన్ అంటే రెస్పెక్ట్ ఉన్నా ఏదున్నా కానీ, ఏ మనిషి అయినా కానీ, ఇప్పుడు నాకు జెంట్స్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది, మీకు ఉమెన్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన పర్సనల్ అనుకున్న వాళ్ళ దగ్గర ఎక్కడో అక్కడ మనం ఏదో ఒక చిన్న మిస్టేక్స్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళు అని చెప్పేసేసి, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ క్రియేట్ అయినప్పుడు అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ సుమలత గారు ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి ఆ అమ్మాయే జానీ మాస్టర్ని ట్రాప్ చేసింది అని చెప్పారు. అది ఎంతవరకు నిజం, అది చెప్పండి మాకు. అంటే నాకు తెలియదు మేడం, ట్రాప్ చేసిందని మేడం గారికి ఎప్పుడు తెలిసింది? ఆమె ఎప్పుడు తెలిసిందని చెప్పట్లేదు కదా, ట్రాప్ చేసింది నా భర్తకి ఏమీ తెలియదు, నా భర్త అమాయకుడు అనే చెప్తున్నారు కదా ఆవిడ. ఇప్పుడు అంటే సుమలత గారికి జానీ మాస్టర్ గారు హస్బెండ్ కాబట్టి ఆమెకు తెలియని విషయాలు కాదు ఇవన్నీ, ఎందుకంటే షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కొరియోగ్రాఫర్ కదా హస్బెండ్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ శశి వర్మ గారికి కూడా సొంతంగా ఒక అన్నయ్య, అందరూ లోకల్లో అయ్యి ఉంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక 100 పాయింట్లు వస్తాయి. ఒక్కటి గుర్తుంచుకోండి మేడం, అమ్మాయి మంచిదా చెడ్డదా తర్వాత విషయం పక్కన పెట్టండి. అమ్మాయి మంచిదైతేనే కదా మీరు పెట్టుకుంటారు, చెడ్డదాన్ని అయితే పెట్టుకోరు కదా. ఇప్పుడు నేనే ఉన్నాను మేడం, మీరే ఉన్నారు, మీ హస్బెండ్ ఉన్నారు. మీ హస్బెండ్ ఆఫీస్లో ఒక అమ్మాయి మంచిది కాదు, జాబ్ చేస్తుందని మీకు తెలిసింది. తెలియగానే ఏం చేస్తారు? ఫస్ట్ మీరు ఎవరికి చెప్పాలి? అమ్మాయికి కాదు, మీ హస్బెండ్ గారికి చెప్పి అమ్మాయిని మానిపించే, అమ్మాయి బిహేవింగ్ బాగాలేదు, నేను ట్రాప్ చేసేటట్టు ఉంది అని చెప్పి మానిపించుకోవాలి. 7 సంవత్సరాలు ట్రావెల్ అయిన తర్వాత ఇప్పుడు మంచిది కాదా? మంచిది కాని దానికి మీరు మా యూనియన్లో కార్డు ఇవ్వాలని చూసారా? ప్రెసిడెంట్ పోస్ట్లో ఉండి కార్డు ఫస్ట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదంట కదా, మరి తర్వాత ఎందుకు ఒప్పుకున్నారు? మీరే చెప్పండి ఎందుకు ఒప్పుకున్నారు? ఫస్ట్ ఇవ్వడానికి ఒప్పుకోలేంది కూడా వాళ్ళే, తర్వాత ఇవ్వాలని గొడవ పెట్టింది కూడా వాళ్ళే. ఎందుకు పెట్టారు, ఎందుకు ఇవ్వద్దు అన్నారు అనే దానికి క్లారిటీ చెప్పలేదు మాకు, ఎందుకు ఇవ్వాలనే దానికి కూడా క్లారిటీ చెప్పలేదు. సో ఆవిడే దగ్గరుండి వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకున్న మాట నిజమేనా? మరి అది నాకు తెలియదు మేడం. పెళ్లి చేద్దాము అసలు యాక్చువల్లీ మీరు ఇప్పుడే అన్నారు ఎందు ముందు, ఆవిడకి నచ్చట్లేదు ఇలా అలా ఉండడం అని మళ్ళీ వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం ఎలా అనుకుంటారు? అదే కదా, నాకు అదే అర్థం కాలేదు. ఇప్పుడు నచ్చట్లేదని చెప్పేసి అన్నారు, బట్ ఈవిడ సృష్టి వర్మ గారేమో వాళ్ళ వైఫ్ కూడా మా ఇద్దరికి పెళ్లి చేయాలని చెప్పేసి ఒక థాట్ ఉండింది అని చెప్పేసి ఈవిడ ఇచ్చిన స్టేట్మెంట్ లో చెప్పారంట. అయితే అయ్యి ఉండొచ్చు. నేను ఆ మేడం గారు ఇచ్చిన ఇంట్రెస్ట్, ఎందుకంటే మా రిలీజియన్ లో 2 వైఫ్స్ ఉండడం అనేది కామన్ అని చెప్పేసి ఆయన చెప్పారు అని చెప్పి. మేబీ ఇప్పుడు అయితే ఈ లెక్కను చూస్తే ఇప్పుడు ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్కలా ఉంటుంది మేడం. ఒక ఇంటర్వ్యూలో ఏమంటారంటే అమ్మాయి ఎవరో తెలియదు, అసలు మాస్టర్కి అమ్మాయికి సంబంధం లేదంటారు, ఒక ఇంటర్వ్యూలో ఉన్నదంటారు. ఇక ఇంకో విషయం ఏంటంటే మేడం, మనము ఈ విషయాన్ని గురించి ఎంత చర్చించుకున్నా ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళే న్యాయాలను తేల్చేస్తారు, ప్రూఫ్స్ అన్నీ ఉంటాయి. మనం ఏంటంటే ఫర్దర్గా మాస్టర్ గారు బెయిల్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు మా ఫెడరేషన్ కానీ మా ఛాంబర్ కానీ మాకు రిస్ట్రిక్షన్స్. ఆయన వచ్చారంట, నిజమేనా సార్? అంటే మళ్ళీ సేమ్ ఆయన పొజిషన్ ఆయన కావాలని చెప్పి మొన్నటి వరకు ఫైట్ చేశారంట. అంటే యాక్చువల్లీ ఏమైందంటే, నేను ఏ తప్పు చేయలేదు, వాళ్ళు లెటర్ పెట్టుకున్నారు ఫెడరేషన్కి, నేను ఏ తప్పు చేయలేదు, నా మీద అభియోగం మాత్రమే,
నేను మంచివాడిని, దయచేసి ప్రజలందరూ నేను న్యాయం చేస్తానని నాకు ఓటేశారు, అంటే నా డాన్సర్స్ అందరూ న్యాయం చేస్తానని నాకు ఓటేశారు కాబట్టి నా ప్రెసిడెంట్ పోస్ట్ నాకు ఇస్తే నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఆ మధ్యన హెల్త్ ఇన్సూరెన్స్ ఆయన తీసుకొచ్చి చేయిస్తానన్నాడు. హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి, మా యూనియన్ ల్యాండ్ ఇష్యూ ఒకటి ఉంది. నెక్స్ట్ మా యూనియన్లో కొన్ని ఫైనాన్షియల్గా కొన్ని డబ్బులు మిస్ అయ్యి ఉన్నాయి, ఆ ఇష్యూలు ఉన్నాయి, అన్నీ క్లియర్ చేస్తాను అని చెప్పి నా ప్రెసిడెంట్ పోస్ట్ నాకు ఇవ్వండి అని అడిగాడు. అడిగితే ఒక ఎలిగేషన్ ఎదుర్కొంటున్నావు, ప్లస్ ఆ ఎలిగేషన్ పెట్టిన అమ్మాయి కూడా మన యూనియన్ కొరియోగ్రాఫరే కదా, నువ్వు ప్రెసిడెంట్ అయితే ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుంటారు? కాబట్టి ఆ అమ్మాయి కూడా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది. ఆయన ప్రెసిడెంట్గా ఉంటే నేను ఎలా వర్క్ చేసుకోగలను, దయచేసి ఇది కోర్టులో ఉంది కాబట్టి న్యాయం తేలినంత వరకు ప్రెసిడెంట్ పదవి ఆపండి అన్నారు. దానికి ఫెడరేషన్ ఛాంబర్ వాళ్ళు అందరూ కలిసి వాళ్ళు దాన్ని చెప్పాను కదా, ఒక కమిటీ చేశారు. చేసిన తర్వాత ఒకటే మాట చెప్పారు, మీరు కానీ ఎవరైనా వాళ్ళ పర్సనల్ విషయాలు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, డిస్కస్ చేయడం, ఈవెన్ ఈ మీడియాలో కూడా మాట్లాడొద్దని కూడా చెప్పారు. నేను అందుకే మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, వాళ్ళ పర్సనల్స్ నాకు సంబంధం లేదు. నేను ఇప్పుడు కూడా మీడియా పూర్వకంగా చెప్తున్నాను, వాళ్ళ పర్సనల్స్ గురించి నేను మాట్లాడలేదు, మా యూనియన్లో జరిగిన విషయాల గురించి చెప్పమంటే నేను చెప్తాను అనేసి చెప్పారు. ప్లస్ ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు ఆయన ఏ పదవిలో ఉన్నా సరే అది నిరూపించుకున్న తర్వాతే మళ్ళీ ఆ పదవికి అర్హుడు, అప్పటి వరకు బయట నుండి పోరాడాల్సిందే. ఇంకా ఆయన వర్కులకైతే ఎటువంటి ఆటంకం లేదు, చేసుకోవచ్చు. కొన్ని సంవత్సరాల కష్టం ఒక పార్టిసిపెంట్గా వచ్చిన పర్సన్ ఇప్పుడు కొంతమందికి ఉపాధి ఇప్పించే పొజిషన్లో ఆయన ఉన్నారు. ఒక ప్రెసిడెంట్ పోస్ట్లో ఆయన కొరియోగ్రాఫర్స్ అందరికీ కూడా ఒక ఉన్నతమైన పదవిలోకి ఆయన వచ్చారు. అండ్ అటు పొలిటికల్గా చూస్తే అక్కడ పొలిటికల్గా కూడా చాలా యాక్టివ్ అయ్యి అక్కడ కూడా గెలవడం జరిగింది. నేషనల్ అవార్డు అనేది ఆయన దాకా వచ్చింది, కాకపోతే ఫైనల్లీ అది తీసుకోలేకపోయారు, అది వేరే విషయం అనుకోండి. కాకపోతే ఏంటంటే ఇదంతా కూడా దీనన్నిటికీ కూడా ఒక్కటేసారి కాలం మారిపోయి లైక్ అంటే అనుకున్నవన్నీ కూడా రివర్స్ అయిపోవడానికి కారణం ఒక అమ్మాయి అంటే మీరు ఒప్పుకుంటారా? నేను ఒక అమ్మాయి అని అన్న మేడం, నేను ఒక్క ఆడవాళ్ళని కించపరచాల్సిన అవసరం లేదు. టైం అంటాను, ఎప్పుడైనా సరే మనకి పెద్దలు చెప్తుంటారు, మన టైం ఉన్నప్పుడు అనుకువగా ఉండు, టైం బాగాలేనప్పుడు తలంచుకొని ఉండాలి. అంటే అన్ని రోజులు మనం కాదు. ఈవెన్ ఇండియా టీం కూడా గర్వపడితే ఏమవుతుంది, మన వరల్డ్ కప్లో ఏం జరిగింది లాస్ట్ టైం, ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవం చెందాం. ఇది అదే పరిస్థితి. ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు ఫైనల్గా ఆయనకి ఇంతకు ముందు ఎప్పుడు చూసినా జానీ మాస్టర్ అంటే ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకనంత బిజీగా ఉన్నారు ఒక 2-3 సంవత్సరాల నుంచి. సో ఇప్పుడు జానీ మాస్టర్ పరిస్థితి ఏంటి? ఇంతకు ముందులోనే ఆఫర్స్ వస్తాయంటారా? మేబీ రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే టాలెంట్ వేరు, ఆయన బిహేవింగ్ వేరు. అంటే వెరీ గుడ్ టాలెంటెడ్ అండి. కొరియోగ్రాఫర్ పరంగా నేను ఆయన ఫ్యాన్ని నిజంగా. ఇప్పటికి అది నేను ఎక్కడైనా మా గ్రూప్ లో కూడా ఆయనకి నాకు చాలా గొడవలు జరిగాయి. అవును, మీ ఇద్దరికి కూడా అసలు యూనియన్ చాలా గొడవలు జరిగాయి. కొన్ని గ్రూప్స్ లో నుంచి కూడా మిమ్మల్ని చాలా సార్లు డిలీట్ చేశారు విన్నాను. డిలీట్ చేశారు, నన్ను తిట్టించారు, గ్రూపుల్లో అన్నీ జరిగాయి. కానీ అది ఓన్లీ యూనియన్ వర్కే. బయటకు వస్తే జానీ మాస్టర్ అంటే నాకు ఇష్టం. మంచి కొరియోగ్రాఫర్, వెరీ టాలెంటెడ్ పర్సన్. ఇంకా ఆయన టాలెంట్ నేను పొగిడేంత అర్హత నాకు లేదు, ఎందుకంటే పెద్ద వాళ్ళు అందరూ సాంగ్లు ఇస్తున్నారంటే మామూలు టాలెంట్ కాదు. కానీ ఇది ఆయన దురదృష్టం అనుకోలే, ఇంతవరకు తెచ్చుకొని పేరు పోయిందని నేను అనుకోవట్లేదు. మేబీ టాలెంట్కి ఈ కేసుకి సంబంధం లేదు. కేసు అనేది పర్సనల్ అండి, టాలెంట్ అనేది ఎక్కడికి పోదు. మళ్ళీ పెద్ద సాంగులు చేస్తారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. సరే, జానీ మాస్టర్ సంగతి కొంతసేపు పక్కన పెడితే, జానీ మాస్టర్తో పాటు జాను అని చెప్పేసి ఇప్పుడు ఒక పేరు బాగా వినబడుతుంది. సో ఎందుకు జానీ మాస్టర్ కేసు ఇంత ఈ వివాదం అనేది ఇలా నడుస్తూ ఉండగా మధ్యలో శేఖర్ మాస్టర్ ఎందుకు తీసుకొస్తున్నారు? అదే నిజంగానండి, ఎవరో తెలివి లేని వాళ్ళు అంటే కొందరు ఉంటారు, వాళ్ళని చూస్తే నాకు జాలి అనిపిస్తుంటుంది. మీకు ఇక్కడ కూర్చోబెట్టిన సీట్లో నన్ను క్వశ్చన్ చేయమని పెట్టారు. క్వశ్చన్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నన్ను పొగుడుతారు, ఏమని, కొరియోగ్రాఫర్ చేశారు, మీరు చాలా టాలెంటెడ్ పర్సన్, అది ఇది అని చెప్పి మీరు జడ్జికి ఆ ఉన్న ప్లేస్కి న్యాయం చేయాలి. అక్కడ ఏంటి, ఒక మ్యారేజ్ అయ్యి ఒక బాబు ఉన్న ఆవిడ ఆ ఎనర్జెటిక్తో డ్యాన్స్ వేస్తున్నప్పుడు యాజ్ ద కొరియోగ్రాఫర్గా టాలెంట్ని మెచ్చుకుంటుంటారు, అది కామన్. ప్లస్ కొన్ని దగ్గర స్క్రిప్ట్ ఉంటుంది, ఈ విధంగా చెప్పండి, ఈ విధంగా చెయ్యండి అని. అరే మనం ఏం చూడాలి, అక్కడ జడ్జి ప్లేస్లో ఆయన ఉన్నాడు, కంటెస్టెంట్ ప్లేస్లో ఉన్నాడు. జడ్జి అంటే ఎవరు? తండ్రి. కంటెస్టెంట్ అంటే పిల్లలు. అంటే ఒక తండ్రి కూతురు మధ్యలో జరిగే సంభాషణ నడుతుంది. మనం దాన్ని చూసే ప్రజలు ఎలాగుంటుందంటే వల్లగరగా చూపిస్తున్నారు. నేను అంటున్నాను కదా, తాటి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగినా సరే కళ్ళు తాగారంటారు. నిజంగా శేఖర్ మాస్టర్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అండి. ఆయనకి వర్క్ తప్ప వేరే ఇష్యూలకు వెళ్ళరు. ఎందుకంటే రీసెంట్గా నేను నిన్నే పుష్ప సాంగ్ చేసి వచ్చా,
పుష్ప 2లో సేమ్ మాస్టర్ గారు సాంగ్ చేస్తున్నారు, ఒక మెలోడీ అంటే డూయిట్ సాంగ్, అది బొట్టబొమ్మ టైప్లో. ద అల్టిమేట్ కొరియోగ్రఫీ మాత్రం హౌసమ్మ సూపర్గా ఉంది. నేను నిన్న చూసి షాక్ అయ్యాను నిజంగా. అల్లు అర్జున్ గారు కూడా మంచి మంచి స్టెప్స్ అవి చేస్తుంటే ఇంకా థియేటర్లో ఎలా ఉంటుందని చూసాను. అంత మంచి వ్యక్తి అండి శేఖర్ మాస్టర్ గారు. ఎందుకంటే ఆయనతో నేను ట్రావెల్ అయ్యాను. నేను ఆయనతో ఎక్కువగా ఉండకపోయినా చాలా సాంగులు చేశాను మాస్టర్ గారితో కలిసి. వర్క్ అవ్వగానే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారు. ఆయన షూట్లో ఉంటారు. ఇప్పుడు ఒక విషయం అండి, తప్పు చేసిన నేను ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పేస్తున్నాను. జానీ మాస్టర్ గారు శశివారం గారిని ఇలా పొగడం ఎక్కడైనా చూసారా? లేదు. ఎందుకంటే ఇప్పుడు బిగినింగ్ లో పొగిడారు. అది షో ఒక్కరోజే, ఆ ఒక్కదే ఉంటుంది. ఆ ఒక్క వీడియో తప్ప ఇంక రెండో వీడియో దొరకదు మీకు కదా. కానీ ఎలిగేషన్ వచ్చింది. మరి టీవీలో పొగిడితే లింక్ కట్టేస్తారా? అదే అడుగుతున్నాను. అదే నేను జనాలు అడుగుతున్నాను. ఇప్పుడు మీ ద్వారా జనాలు అడుగుతున్నాను. ఇప్పుడు తప్పు చేయాలనుకునే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి సూపర్ అదిరిపోయిందని చెప్పి తప్పు చేయరండి. సూపర్ అమ్మ కీప్ ఇట్ అప్ అంటారు, బయట చేయాల్సిన చేస్తారు. అంటే అది ఓకేనా మీకు? అలా కాదు సార్. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే నాగేష్ గారు, ఇప్పుడు మేము టీవీలో మాత్రమే వాళ్ళని చూస్తున్నాము, కానీ మీరు డైరెక్ట్ గా వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నారు. నిజాలు ఏంటి అనేది మాకంటే కూడా మీకే బాగా. జాను అనే అమ్మాయి ఆవిడ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ డి స్టేజ్కి వచ్చి ఆవిడ డ్యాన్స్ చేస్తుంది. జస్ట్ ఎంకరేజ్ ఇస్తున్నారు. ఇప్పుడు మీకు తెలిసి ఉండదు, పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయారు, స్వర్గయ్య. ఆయన ఏం చేస్తారో తెలుసండి, చిన్న చిన్న హోటల్లోకి వెళ్ళి టిఫిన్ చేస్తారట. ఎందుకంటే నేను ఈ టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చి టిఫిన్ తినడం వల్ల నేను వచ్చి తిన్నాను కదని చాలామంది వచ్చి వీళ్ళకి ఆదరణ అవుతుంది, పైకి లెగిస్తారని. శేఖర్ మాస్టర్ గారు అంత వ్యక్తి, అంత పెద్ద ఆయన పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ మేడం, సూపర్ టాలెంట్ పర్సన్ కదా. ఆయన పొగిడితే ఆ అమ్మాయి ఇంకొద్ది డెవలప్ అయ్యి ఇంకో 4 షోస్ రావడం, లేకపోతే ఏమైనా ఈవెంట్స్ రావడం, ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారని పొగుడుతారు మేడం. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఏం చేస్తాం, చిరంజీవి గారితో పక్కన ఫోటో దిగి నా ఇన్స్టిట్యూట్లో పెట్టి అల్లు అర్జున్ గారితో చిరంజీవి గారితో ఫోటోలు పెడితే ఆ ఫోటోలు చూసి ఎక్కువ మంది వస్తారనే కదా పెట్టుకుంటాం. ఇది కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తారు తప్ప ఆవిడని ఏదో దురుద్దేశంతో చూసి మాస్టర్ గారు పొగిడారు, అది చాలా తప్పు అండి. ఒక్కసారి చెప్తున్నాను కదా సార్ మేడం, డ్యాన్స్ చేస్తున్నప్పుడు జడ్జి పాత్రలో తండ్రిలాగా ఆయన ఉంటే పిల్లల పాత్రలో ఉంటారు. అంటే ఒక తండ్రి కూతురుకు ఉండే సంబంధం అది. జడ్జి పాత్రలో ఆయన, పిల్లల పాత్రలో వీళ్ళున్నా కానీ సార్, కాకపోతే ఏంటంటే ఇది మీకు కూడా చెప్తున్నాను నేను, టీవీ షోస్ అనేవి టీవీ షోస్ లా ఉంటే ప్రాబ్లం లేదు. వీళ్ళు పొగుడుతున్నప్పుడు కానివ్వండి, వాళ్ళ గురించి వీళ్ళు కొంచెం మంచిగా మాట్లాడగానే వెంటనే లవ్ సింబల్ ఒకటి వేసేసి బ్యాక్గ్రౌండ్ లో ఒక మంచి సాంగ్ పెట్టేశారనుకోండి, ఆటోమేటిక్ గా అక్కడ ఏమీ లేకపోయినా కానీ ఏదో ఉంది అని చెప్పేసి మాట్లాడుకునే జనాలు చాలా మంది. అది ఇప్పుడు జనాలకి అది ఎక్కువ కుతూహలంగా ఉంది, ఏం జరుగుతుందని. అదే దానికి ఎక్కువ జనాలు అట్రాక్ట్ అవ్వబట్టే ఏముండదు, పైన టైటిల్ ఏముండదు, జానుకి శేఖర్కి అని ఎడతారు, ఒక క్వశ్చన్ మార్క్ ఎట్టబోతే ఆ వీడియో ఓపెన్ చేస్తే ఏముండదు అక్కడ. అంటే జనాలు ఏదోలాగా మన కాస్త తిప్పుకోవాలని చెప్పి ఇలా క్రియేట్ చేసి వాళ్ళ నేమ్ని బదనాం చేసి ఏమొస్తుంది. శేఖర్ మాస్టర్ గారు కరోనా టైంలో ఎంతమందికి హెల్ప్ చేశారు తెలుసండి? అందరూ చేశారు సార్. జానీ మాస్టర్ ఈ ప్రాబ్లం అయ్యే ఒక 1 వీక్ ముందు కూడా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు హెల్ప్ చేశారు. అది ఆయన జనసేన కార్యకర్తగా చేశారు మేడం. అది వదిలేండి, నేను అంటుంది డాన్సర్స్ కి అందరూ చేశారు, ఎవరు ఫీల్డ్ కాల్ చేసుకున్నారు. నేను అంటుంది మొత్తం సొసైటీ చేశారని కాదు, చేయాల్సిన అవసరం ఏముందండి. ఆయన అంతేకాదండి, మీకు తెలియకుండా నేను ఫ్రాంక్గా చెప్తాను చూడండి, మాకు నా గురువు గారు భాను మాస్టర్ గారు, నిజంగా నాకు దేవుడు ఆయన. తర్వాత గణేష్ మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారు, రఘు మాస్టర్ గారు, యశ్వంత్ మాస్టర్ అందరూ ఉన్నారు, విజయ్ బెన్నీ మాస్టర్ గారు. వీళ్ళంతా కూడానండి తెలియకుండా మా యూనియన్లో చాలామంది డాన్సర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం. మేము కష్టపడతా మా కాళ్ళు మోకాలు అరిగిపోయిన తర్వాత మేము ఈ లెగ్మేట్స్ అయ్యి ప్రాబ్లం వచ్చి పడిపోతున్న టైంలో హాస్పిటల్ అడ్మిట్ అయితే ఖర్చులు కూడా డబ్బులు లేని టైంలో 20,000, 30,000, 50,000, 1,00,000. ఇప్పుడు రీసెంట్గా మొన్న కూడా జానీ మాస్టర్ 50,000 ఇచ్చారు నగేష్ అనే ఒక కొరియోగ్రాఫర్కి, ఆయన అడ్మిట్ అయితే. ఇప్పుడు ఈ కేసు మొన్నేనండి, జస్ట్ ఒక 10 days అవుతుంది. హెల్పింగ్ విషయంలో వెనకాడరు మేడం మా కొరియోగ్రాఫర్లు. కానీ ఇది ఎవరికి తెలియదు. తీసుకున్న ఏమంటారంటే నేను చేసిన హెల్ప్ ఎవరికి చెప్పొద్దు, నువ్వు ముందు బాగుపడు అంటే. మా వరకు మేము హెల్ప్ చేసుకోగలుగుతున్నాం, బయటకి ఇచ్చే అంత డబ్బులు వాళ్ళు సంపాదించరు మేడం. మనం అనుకుంటాం ఇది సాంగ్ చేస్తారు, ఈ సాంగ్ చేస్తారని. మీరు అనొచ్చు, ఇప్పుడు ఎగ్జాంపుల్ సింగర్స్ పెద్ద సాంగ్ పాడతారు, పాన్ ఇండియా సాంగ్, వాళ్ళకి ఎంత రెమ్యునరేషన్ వస్తుంది మీకు తెలుసు, అది మన ఇక్కడ మాట్లాడుకోవడం. అలాగే కొరియోగ్రాఫర్స్ కూడా అలాగే ఉంటుంది మేడం, వాళ్ళకి వచ్చేది అలాగే ఉంటుంది, ప్రజలకి మా డాన్సర్లకు ఇచ్చేది కూడా అలాగే ఉంటుంది. కానీ ఏంటంటే ఆయన ఎదుగుతున్న కొలది చాలా మంది శత్రువులు పెరుగుతారు. కానీ మీ డాన్సర్లు అందరూ కూడా ఇప్పుడు ఆయన కింద ఎంతమంది అయితే డాన్సర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆయనకి పర్ హెడ్ వచ్చేసేసి 200 ఏదో ఎండ్ ఆఫ్ ది డే ఇవ్వాలి అంటారు, అది నిజమేనా మేడం? ఒకటి పర్సంటేజ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూస్తున్నాను, ఒక సాంగ్ తేడానికి ఒక మాస్టర్ పడే కష్టం ఇంత కాదు మేడం.
దానికి ఒక ఆయన డెమో చేసి ఆఫీసుల చుట్టూ తిరిగి ఒక 4-5 రోజులు ప్రాక్టీస్ పెడితే ఆ ప్రాక్టీస్కి అయ్యే ఖర్చు, వాళ్ళ భోజనాల ఖర్చు, వాళ్ళ ట్రావెలింగ్స్ అన్నీ మాస్టర్ పెట్టుకుంటాడు. తీరా సాంగ్ వస్తే ఓకే, పోతే ఆ ఖర్చు అంతా పోతుంది. మళ్ళీ ఇంకొక సాంగ్ ట్రై చేస్తుంటారు. ఆఫీసులకు తిరుగుతూనే ఉంటారు. ఆ వచ్చినప్పుడు సాంగ్ వచ్చినప్పుడు నాకు ఎంతమంది కావాలంటారు. ప్రొడ్యూసర్ ఒప్పుకోడు. ప్రొడ్యూసర్ని ఒప్పిస్తాడు, బతిలాడుతాడు. నీ వల్ల ఒక 50 కుటుంబాలు బతుకుతున్నాయి కదా ఒక మాస్టర్ వల్ల. ఇప్పుడు మాస్టర్ తెలియగా ఏం చేయాలి, సార్ నాకు ఇంత డబ్బులు ఇచ్చేయండి సార్, 4 ఇవ్వండి చాలా సాంగ్ చేసేస్తాను. నువ్వు 4 కోసం సాంగ్ చేస్తే ఇంక లాభమే ఉంది. మా మిగతా ఉన్న డ్యాన్సర్ల కోసం కదా ఆయన కష్టపడేది. అలాంటప్పుడు అందులో పర్సెంటేజ్ ఇస్తే తప్పే ఉంది. పర్సెంటేజ్ నేను లక్షలు అడగలేదు కదా, ఇది పర్సెంటేజ్ ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి బ్యాంకులో వెళ్ళి 2 లక్షలు డ్రా చేస్తే టీడీఎస్ కింద వేసినా తీసినా టీడీఎస్ కట్ అవుతుంది. అలాగే పర్సెంటేజ్ కింద ఇస్తే తప్పేమొచ్చింది. నీకు వర్క్ ఇస్తున్న దేవుడు కదా, నువ్వు ఇంట్లో ఖాళీ కూర్చునే బదులు వర్క్ ఇస్తున్న దేవుడికి ఇస్తే తప్పేమొచ్చింది. ఓకే, ఇంత వర్క్ ఇచ్చే దేవుడు అంతా బానే ఉన్నప్పుడు మరి బషీర్ మాస్టర్ లాంటి వాళ్ళు ఎందుకు ఆయన గురించి కొంచెం మాట్లాడే దగ్గర? బషీర్ మాస్టరా? ఆయన మాస్టరా? ఆయనే చెప్తున్నారు. ఆయన చెప్పుకుంటున్నాడు కానీ మేము ఎవరు మాస్టర్ అంటలేదండి. ఆయన ఎందుకు ఆయన కొరియోగ్రాఫ్ చేయలేదా? ఏం చేశారు చెప్పండి, ఒక సినిమా పేరు చెప్పండి. నాకు తెలియదు, నాకు ఆయనతో ఇంటర్వ్యూ చేయలేదు. ఆయనతో అసలు యాక్చువల్లీ ఆయనతో నేను ట్రావెల్ అయ్యాను మేడం. ఆయన సినిమా ఒకే ఒక సినిమా చేశారండి. సినిమా పేరు ఆమ్లెట్. ఆమ్లెటా? ఓకే. ఆయన ఆమ్లెట్ స్టాపర్కి ఆమ్లెట్ సినిమా ఇచ్చారు. అది ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు. మేడం ఎవరిని పడితే వాళ్ళని మాస్టర్ అనకండి మేడం, మాస్టర్లకు ఉండే వాల్యూ పోతుంది ప్లీజ్ దయచేసి. ఇప్పుడు మనం కొరియోగ్రఫీ చేస్తే, డ్యాన్స్ రానివాడు కూడా కొరియోగ్రఫీ చేస్తే కొందరు ఎంకరేజ్ చేస్తారు. కింద కామెంట్స్ చదివితే చాలు ఆయన మాస్టర్ కాదని తెలుస్తుంది. ఆ కామెంట్స్ చూసిన తర్వాత కూడా నేను మాస్టర్ అని చెప్పుకుంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు నేను సునిశిత్ అని ఒక అతను వచ్చాడు, పుష్ప నాదే, RRR నాదే అంటాడు. ఆయన హీరో అంటే నమ్ముతారా? ఇదే అంతే. ఆయన మాస్టర్ అని మీరు ఎలా నమ్ముతారు? ఆయన మాస్టర్. ఆయన గురించి మనం మాట్లాడుకుని టాపిక్ వేస్ట్. డ్యాన్స్కే బ్యాడ్ నేమ్ ఆయన మాస్టర్ అంటే. ఆయన మాస్టర్ కాదు మేడం. మీకు ఏదో గట్టిగా ఏమీ లేదు మేడం, మాకేం లేదు. నేను ఆయన యూనియన్లో పనిచేశాను, తెలంగాణ యూనియన్లో. అందరి దగ్గర డబ్బులు వసూలు చేశారు. యూనియన్ ఉందని చెప్పారు, ఇప్పటికీ యూనియన్ ఉందనే భయంపిస్తున్నారు. టాలెంట్ అనేది ఉంటే ఏ మూలలు ఉన్నా సరే లాక్కొచ్చి వాడుకుంటారండి. ఇండస్ట్రీ వాళ్ళు ఏంటి తెలుసండి, క్రష్ మిషన్ అనమాట. మనం షుగర్ క్యాన్ జ్యూస్ మిషన్ లాంటిది ఇండస్ట్రీ. టాలెంట్ అంటే చెరుక్కర. ఇదే టాలెంట్ ఉంటే అది మొత్తం పిండుకుంటారు వాళ్ళు, నిన్ను వదలరు. మేము వద్దన్నా సరే ఒప్పుకోరు, పిండుతారు. ఆ టాలెంట్ని 10 మందికి పంచుతారు. ఇప్పుడు మన రీసెంట్గా కల్కి సినిమా వచ్చింది. కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసండి, శ్రీలంక నుంచి వచ్చాడు. వాళ్ళకి అవసరం వచ్చింది తెచ్చుకుంటారు. ఒక్కొక్కసారి ఫైట్ మాస్టర్ని వేరే దేశం నుంచి తెచ్చుకుంటారు. ఇప్పుడు 7th సెన్స్ చూసాం, అందులో వెళ్ళిన ఎవరు, స్పైడర్ మ్యాన్కి ఫైట్స్ కంపోజ్ చేసిన మాస్టర్. ఆయన ఏదో పేరు ఉంటుంది, ఏదో లీ అనేది. ఎందుకు తెచ్చుకున్నారు? వాళ్ళకి అవసరం అది. వద్దొద్దు ఇండియా వాళ్ళే పెట్టండి అంటే, బషీర్ మాస్టర్ టాలెంట్ ఉంటే మేము ఆపితే ఆగదండి. ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్ తీసుకుని వెళ్ళి వాళ్ళతో వర్క్ చేయించుకుంటారు. సరేలేండి, ఇంకా మీరు వద్దు అన్న తర్వాత నేను ఆయన గురించి మాట్లాడడానికి వేస్ట్ అనమాట. అంటే మన ఇంత మంచి వాల్యుబుల్ టైంని డ్యాన్స్ రాణాల గురించి డ్యాన్స్ వచ్చింది నేను చెప్పడం అంటే నాకు నవ్వు వస్తుంది. దయచేసి ఆయన మాస్టర్ అనకండి, బషీర్ గారు నేను గౌరవిస్తాను. అంటే నాకన్నా వయసులో పెద్దోడు కాబట్టి బషీర్ గారు అని గౌరవిస్తా. బషీర్ మాస్టర్ అని అనకండి, ఇక్కడ కదా ఎక్కడ అనకండి. ఎందుకంటే మాస్టర్ అంటే ఏ సినిమా చేశారని అడగాలి. ఇప్పుడు నన్ను మీరు అడగండి, మీరు ఏం చేశారని అడిగితే నేను ఆటా చేశానండి, డీ చేశానండి. నేను చాలా మంది సీరియల్ ఆర్టిస్టులకు డ్యాన్స్ నేర్పానండి. ఫర్ ఎగ్జాంపుల్ కోకిల, నెక్స్ట్ గుండమ్మ కథ, నేను ఆయన 6 రత్తలు, రాజు గారు, సుమా కనకల గారు ప్రొడ్యూసర్, వాళ్ళకి నేర్పానండి. ఆ తర్వాత చాలా మంది ఆర్టిస్టులకి నేర్పాను. ఎక్కడ దాకా ఎందుకు, మన ప్రభాకర్ గారు వాళ్ళ అమ్మాయికి నేర్పాను, డ్యాన్స్ కూడా నేర్పాను వాళ్ళకి వెళ్ళి. వీళ్ళందరికీ నేను నేర్పాను. నేను కొరియోగ్రాఫర్ అంటే ఒక నమ్మకం ఉంది. నేను చాలా స్కూల్ యాన్యువల్ డేస్ చేశాను, రియాలిటీ షోలు చేశాను, నేను కూడా సీరియల్లో కూడా యాక్ట్ చేశాను, ఒక 2 క్యారెక్టర్లు. నన్ను అంటే ఒప్పుకుంటా. ఏమన్నా నేనే కొరియోగ్రాఫ్ చెప్పడానికి ఫస్ట్లో ఏమన్నాను, మేడం నేను సైడ్ డాన్సర్ అని అన్నాను వచ్చారా, కానీ కొరియోగ్రాఫ్ అని చెప్పుకోవడానికి నాకు ఎందుకు భయం అంటే, నాకు అన్నం పెట్టే మాస్టర్లు ఉన్నారండి, టాలెంట్ పర్సన్స్, వాళ్ళే కొరియోగ్రాఫర్స్ అంటాను నేను. ఇప్పుడు బషీర్ మాస్టర్ గారు టాలెంట్ ఉంటే నేను కాలేజ్ నమస్కారం పెడతా. మాస్టర్ అంటే అంత రెస్పెక్ట్, ఎందుకంటే మాకు అన్నం పెట్టేది వాళ్ళే. నాకు కరోనా టైంలో మీరు వన్స్ అప్ చిన్న మాట అండి, ఇది చెప్పాలి, ఎక్కడికి నేను చెప్పాలనుకుంటా. కరోనా టైంలో చాలా స్ట్రగుల్ చేస్తున్నాను. ఆ టైంలో భాను మాస్టర్ గారు అండి రోజు ప్రాక్టీస్కి వెళ్ళడం, 3 పూట్ల భోజనం పెట్టడం, మళ్ళీ వెళ్ళడానికి ట్రావెలింగ్ 200 ఇవ్వడం. ఆ టైంలో డబ్బులు లేవు మేడం, సెకండ్ లాక్డౌన్లో షూటింగ్ కూడా తక్కువ. దేవుళ్ళగా ఆదరించి ప్రతి షూటింగ్లో నన్ను ఉంచుకొని ఈరోజు నేను ఈ స్టేజ్లో మీ ముందుకు వచ్చి ఇంటర్వ్యూ వస్తున్నానంటే నిజంగా ఆయన దైవ. సో ఇప్పుడు మీరు బిజీగా ఉన్నారా మరి? హ్యాపీ మేడం, సూపర్. ఓకే, ఎందుకంటే ప్రెసెంట్ కొరియోగ్రాఫర్స్ ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ ఇండస్ట్రీలో, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. ఇప్పుడు మీరు కొరియోగ్రాఫర్స్ అనేసరికి అందరూ మిమ్మల్ని పిలుస్తారు. యాక్చువల్లీ పాన్ ఇండియా అయిపోయిందండి మన తెలుగు ఇండస్ట్రీ. పాన్ ఇండియా అయిపోయింది. మా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కొరియోగ్రాఫర్స్ అందరూ పాన్ ఇండియా మాస్టర్సే.
ప్రతి సినిమా పాన్ ఇండియా అయిపోతుంది, ప్రతి మాస్టర్ పాన్ ఇండియా మాస్టర్. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ప్రతి మాస్టర్ మా దగ్గర 127 మంది మాస్టర్లు ఉన్నారు మేడం. 127 మంది మాస్టర్లు అందరూ పాన్ ఇండియా మాస్టర్లే. సార్ ఇంతమంది మాస్టర్లు అయిపోతే చేసే వాళ్ళకంటే కూడా అంటే అలాగని కాదు మేడం, ఫస్ట్ నుంచి ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1995, 2000 వాళ్ళందరూ మేము వదులుకోం మేడం, మా యూనియన్లో ఉంటారు. ఓకే, వాళ్ళకి కూడా వర్క్ వస్తుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ మాస్టర్ గారు సాంగ్ వచ్చింది అనుకోండి, ఒక 100 మెంబర్స్ సాంగ్ జరుగుతుంటుంది, అక్కడ 2 మాస్టర్లు సీనియర్ మాస్టర్లు వేసుకుంటాం, చూసుకుంటుంటారు. మీరు ఇటు జరగండి, మీరు ఇటు జరగండి, మీరు ఇచ్చేయండి, వాళ్ళకి ఎలా చేయండి, వాళ్ళకి కూడా వర్క్ ఇస్తాం. మా దగ్గర 55 to 60 years ఉన్న డాన్సర్స్ కూడా ఉంటారు. ఓకే ఓకే. యూనియన్ అందుకేనండి మాకు అమ్మలాడది యూనియన్. మా యూనియన్ మీద చిన్న బ్యాడ్ మార్క్ వచ్చినా సరే సహించను నేను. ఎందుకంటే నాకు నేను ఈరోజు మీకు ఇక్కడ మీ ముందు కూర్చుంటున్నానంటే కారణం మా యూనియన్. మా యూనియన్ గురించి చెడ్డగా చెప్పినా ఒప్పుకోను, మా యూనియన్లో మాస్టర్ల గురించి చెడ్డగా మాట్లాడినా ఒప్పుకోను. అది ఎందుకంటే వాళ్ళు జెన్యూన్. చాలా మంది కామెంట్ పెడతారు మీ మాస్టర్ల గురించి మాకు తెలుసు. ఫైనల్ గా ఎన్ని ఎలిగేషన్స్ వస్తున్నా ఎన్ని ప్రూవ్ అయినా గానీ పర్సనల్ గా మాత్రం మా మాస్టర్లు దేనికి తక్కువ కాదు. అరే చెన్నై యూనియన్ భయపడుతుంది మేడం మా యూనియన్ చూసి. ఒకప్పుడు మన ఈ ఇండస్ట్రీ మొత్తం చెన్నై వాళ్ళు వెళ్ళేవారు, మొత్తం మాస్టర్ల వాళ్ళే, అన్ని వాళ్ళే. అవును, పేర్లు చెప్పరు కానీ చాలా మంది పాత డాన్సర్లు అందరూ కూడా వాళ్ళే. ఇప్పుడు రమ్మనండి, భయపడుతున్నారు మమ్మల్ని చూసి. అంటే నేను అంటుంది వాళ్ళని భయపెట్టాలని కాదు, అంత టాలెంటెడ్ ఉన్నది మేడం. అఫ్ కోర్స్ అండి, మీరు అన్నట్లుగా మనిషికి టాలెంట్ ఉంటే ఎవ్వరూ కూడా వాళ్ళని తొక్కలేరు, అది మాత్రం నేను నమ్ముతాను. కాకపోతే ఏంటంటే ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కొంచెం మీరు అన్నట్లుగా ఇప్పుడు జానీ మాస్టర్ కొంచెం పరిస్థితి అటు ఇటుగానే ఉంది. కానీ ఇండస్ట్రీలో చాలా మంది మెయిన్ కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జానీ మాస్టర్ని సపోర్ట్ చేశారు కదా. మెయిన్ కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో అలాగేం లేదు మేడం. సపోర్ట్ మేడం, ఒక విషయం మేడం, సపోర్ట్ చేశారు అంటే అప్పుడు ఒక పక్క వెళ్ళట్టు అమ్మాయి తప్పుదైనట్టు అవుతుంది. అలాగేముండదు మేడం, న్యాయం ఎటుంటట్టు. జానీ మాస్టర్కి ఏ విధంగా సపోర్ట్ చేశారంటే కొరియోగ్రాఫర్లు అందరూ కాదు మేడం, కొందరు మాత్రమే, అందరూ చేయలేదు. ఏ విధంగా సపోర్ట్ చేశారంటే నేను కొంతమంది అంటే ఒక విషయం, మెయిన్ కొరియోగ్రాఫర్స్ అయితే కాదు. మెయిన్ కొరియోగ్రాఫర్స్కి అసలు ఖాళీ ఉండదు మేడం ఈ ఇష్యూ గురించి మాట్లాడడం కోసం. మెయిన్ కొరియోగ్రాఫర్స్ అంటే ఎవరు? శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, గణేష్ మాస్టర్, రఘు మాస్టర్, యశ్వంత్ మాస్టర్, విజయ్ బెన్ని మాస్టర్, పొలకి విజయ్ మాస్టర్. మా ఛానల్లోనే 2-3 పెద్దవాళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చారండి. సో లేడీ కొరియోగ్రాఫర్స్ కొంతమంది. ఎవరు మేడం? యానీ మాస్టర్ ఇచ్చారు. ఓకే, యానీ మాస్టర్ గారు మంచి గుడ్ మాస్టర్, మంచి మాస్టర్ ఇచ్చారు కొంతమంది. ఓకే, మేబీ ఇచ్చి ఉండొచ్చేమో. కానీ ఒక్క విషయం మేడం, పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఒక పక్కే మాట్లాడొచ్చో 2 పక్కల మాట్లాడారు నాకు అనవసరం. కానీ అందరూ అయితే సపోర్ట్ చేయలేదు మేడం. ఇది న్యాయమా కాదా తెలిసిన తర్వాత సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మాస్టర్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది అనగానే అందరు మాస్టర్లు అప్రిషియేట్ చేశారు. నేషనల్ అవార్డు పోయినందుకు చాలా బాధపడింది అందరు మాస్టర్లు, ఒప్పుకుంటా. కానీ ఈ కేసుకి అయితే సపోర్ట్ చేశారనేది తప్పు. ఈ కేసు గురించి కాదు సరే, నేషనల్ అవార్డు గురించి ఒకసారి మాట్లాడదాం అయితే. సో నేషనల్ అవార్డు అనేది మాస్టర్కి రాకపోయేసరికి లాస్ట్ మూమెంట్లో ఆయన బెయిల్ కూడా తీసుకున్నారు. తర్వాత అంటే కొంచెం ఒక 2 days టైం తీసుకున్నారు అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నా అని. ఇమీడియట్గా అవార్డు అనేది రిజెక్ట్ అయింది అని చెప్పేసి తెలిసింది కదా. అప్పుడు పరిస్థితి ఏంటి సార్ మీ యూనియన్లో? బాధపడ్డాం మేడం. ఫస్ట్ రాక మా యూనియన్కి ఒక నేషనల్ అవార్డు తీసుకొచ్చే కొరియోగ్రాఫర్ ద్వారా వచ్చిందని తెలియగానే మేము ఫస్ట్ సంతోషించాం. పోయిందనగానే చాలా బాధపడ్డాం. శత్రువు అయినా సరే మేడం, అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను, శత్రువు అయినా సరే ఒక అవకాశం పోయిందంటే బాధపడతాం మేడం. కానీ చాలా మంది ఎందుకు సార్ మరి ఆయన యూనియన్లోకి వచ్చిన తర్వాత చాలా మంది డాన్సర్స్కి ఆయన సరిగ్గా హెల్ప్ చేయలేదు. నేను చెప్తున్నాను ఇది. చాలా మంది ఆయన మీద కక్ష కట్టి కావాలని చెప్పి ఈ సృష్టి వర్మ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని రెచ్చగొట్టి ఈ కేసులన్నీ పెట్టించి ఇదంతా చేయించారు అని కూడా చెప్తున్నారు. అది తప్పు మేడం. అది మేడం ఒకరు చెప్తే ఒకరు చేయాలని వెళ్ళిపోతున్నారు. సో అసలు ఆయన ఎవరి మాట వినిపించుకోవట్లేదు. అసలు జరిగిన సిచ్యువేషన్ మా యూనియన్లో ఏం జరుగుతుందంటే ఒకరు చెప్తే ఒకరు చేస్తారనేది కల మేడం. ఈ రోజుల్లో సొంత కొడుకు కూడా తల్లి తండ్రి మాట వినడు. నాన్న ఇది నువ్వు చదువు అంటే ఆడికి నచ్చింది చదువుతాడు, నువ్వు వెళ్ళే దారి వెళ్ళదంటే ఆడికి నచ్చినట్టు. కాబట్టి ఒక అమ్మాయికి లేకపోతే ఒక అబ్బాయికో మేము చెప్పి ఇలా చెయ్యి అంటే చేసే రోజులు కాదు మేడం. అది ఎప్పుడంటే 1990, 80లో బీసీ కాలంలో. ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియాలో అందరూ తెలివైన వాళ్ళే, ప్రతి ఒక్కరు ఎవ్వరు చెప్పినట్టు జరగదు. కానీ ఆయన చేసిన నా వరకు అయితే అది మిస్టేకే. మేమందరం 2 yearsకి ఒక 20 cards ఇస్తాం యూనియన్ రూల్ ప్రకారం. 20 cards ఇచ్చి ఒక 20 members-ని రిటైర్మెంట్ చేస్తుంటాం. ఇలా వెళ్తున్న ఫర్దర్లో ఒకేసారి 100 cards ఇచ్చేస్తున్నట్టు. ఎలా ఇచ్చేస్తారు 100 cards? 100 మంది వచ్చి మీదన పడిపోతే ఉన్న వర్క్ తక్కువ. చాలామంది కుటుంబాలు ఈ సాంగులు నమ్ముకుని ఉన్నారు. మినిమం 2 songs మించి ఎక్కువ చేయరండి ఒక్కొక్క డాన్సర్ 2 songs మించి ఎక్కువ చేయడు. అది కూడా కష్టం. ఆ 2 songs చేస్తే ఒక 25,000, 30,000 లోపు వస్తుంది. అంటే కొద్ది పెద్ద సాంగ్లు పెడితే అది వాళ్ళు మంత్ ఆ కుటుంబం హ్యాపీగా బతకడం కోసం. ఇప్పుడు ఒకేసారి 100 మంది వచ్చి పడిపోతే ఏముండదంటే ఇక్కడ ఉన్నవి ఇంత ఫుడ్కి 100 మంది అంటే ఒక మనిషి ఎంత కొట్టుకుని 4 మెతుకులు కూడా రావు. ఆ పద్ధతి వస్తుందని భయంతో 100 cards ఇవ్వద్దు మాస్టర్ అని మేము మొత్తుకున్నా సరే ఇస్తామన్నారు.
అది సో ఒకటి. అదా జరిగింది అక్కడ. అక్కడి నుంచి చాలా మంది కోపం వచ్చింది ఆయన మీద. నెక్స్ట్ 2-3 ఉంటాయి మనుషులు ఇప్పుడు ఆయనకే సపోర్ట్ చేసి మిగతా వాళ్ళని తిట్టడం, గసరడం, అనడం చేయడం వల్ల వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే నువ్వు వాళ్ళు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కాబట్టి మీరు యాక్షన్ తీసుకోవట్లేదు. ఓకే. అవన్నీ జరగడం వల్ల ఆయన మీద కోపాలు వచ్చాయి తప్ప వ్యక్తిపరంగా ఆయన మంచి వ్యక్తి అని చెప్తున్నాం కదండి. హెల్ప్ అంటే చాలా మందికి హెల్ప్ చేశాడు ఆయన. దగ్గర ఆయన ప్రెసిడెంట్ ఎక్కిన తర్వాత నాకు తెలిసి మేబీ 5 lakhs వరకు హెల్ప్ చేశారు. నైస్ అండి, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మాకు తెలిసినంత వరకు కూడా మిమ్మల్ని మేము ఈరోజు పిలిచి ఈ ఇంటర్వ్యూ చేయడానికి కూడా రీజన్ చెప్తాను. ఆఫ్టర్ బెయిల్ అనేది అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది జానీ మాస్టర్కి సంబంధించి అనేది మాకు తెలియదు. కాకపోతే ఏంటంటే మీ వల్ల చాలా కొత్త విషయాలు మాకు తెలిసాయి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.